సరే, ఇప్పుడు మనము సామెతల గ్రంథము 1వ అధ్యాయము 24 నుండి మనం చదువుకుందాం. నేను పిలువగా మీరు వినకపోతిరి, నేను చేయి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమియూ మీరు వినక త్రోసివేసితిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. నన్ను శ్రద్ధగా వెదకెదురు గాని వారికి నేను కనబడకుందును. జ్ఞానము వారికి అసహ్యమాయను, యావే యందు భయభక్తులు కలిగినుట వారికి ఇష్టము లేకపోయింది. నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు. తమకు వెక్కసము వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. జ్ఞానము లేని వారు సర్వశక్తిమంతుణ్ణి విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఉదయం వేళ మనము నేర్చుకునే వర్తమానము, మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను అను అంశమును మనము నేర్చుకుందాం. చూడండి, సర్వశక్తిమంతుడు ఆయన నీవు రక్షించబడవలనని, అంటే నరకానికి వెళ్ళకూడదని సర్వశక్తిమంతుడు గద్దించేవాడుగా ఉన్నాడు. ఆయన మనస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్లనే సర్వశక్తిమంతుడు ఆయన గద్దించేవాడు. ఎందుకని? నీవు నరకానికి వెళ్ళకూడదని, పాతాళానికి వెళ్ళకూడదని ఆయన గద్దిస్తాడు. అయితే చూడండి, అప్పుడు ఆయన ఏమంటున్నాడు? నా ఉపదేశమును మీకు తెలిపెదను, నేను పిలవగా మీరు వినకపోతిరి, నేను చేయి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసితిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వేదను, మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వుతాను అంటున్నాడు సర్వశక్తిమంతుడు. ఆయన నామముస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, సర్వశక్తిమంతుడు ఆయన అపాయము అంటే కష్టము దుఃఖము ఇలాంటివి వచ్చినప్పుడు నేను నవ్వుతాను. కారణం ఏమిటనంటే, మీరు నా యొక్క బోధను మీరు త్రోసివేసితిరి, నా జ్ఞానాన్ని మీరు త్రోసివేసితిరి, నా గద్దింపుని మీరు త్రోసివేసితిరి, లేకపోతే నా మాటలను మీరు త్రోసివేసితిరి. అందువలన మీరు అపాయములో పడినప్పుడు నేను నవ్వుతాను, అపహాస్యం చేస్తాను. ఆయన నామముస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనుషులకి ఈనాడు మనం చూస్తే, ప్రపంచం యొక్క పరిస్థితి మనం చూస్తే, ప్రపంచానికి సర్వశక్తిమంతుని జ్ఞానము, ఆ జ్ఞానం కలిగిన మాటలు అంటే అసహ్యముగా ఉన్నాయి. సర్వశక్తిమంతుడు ఈ ప్రపంచాన్ని నాశనం చేయబోతున్నాడు, పాపులు నాశనం చేయబోతున్నాడు. ఈ పాపపు లోకముగా ఆయన తుడిచిపెట్టి, అనగా పాపపు రోమా సామ్రాజ్యం ఇంకా
ఆయన నాశనం చేసి ఆయన నూతనమైన రాజ్యాన్ని తీసుకొని రాబోతూ ఉన్నాడు. కాబట్టి ఇది ఆ యొక్క ఉగ్రత నుండి, ఆయన కోపము నుండి, ఆ యొక్క ఉగ్రత నుండి, ఆ నాశనం నుండి తప్పించుకునే సమయం ఇదే. కాబట్టి నీవు నీతిమంతుడుగా జీవించు, ఆయనతో నీవు సమాధానము కలిగి ఉండు, ఆయనతో నువ్వు స్నేహము కలిగి ఉండు, ఆయన యందు నువ్వు ఆనందించు. సమాధానం అంటే ఏమిటి చెప్పండి? స్నేహము. మీతో అన్యోన్య సహవాసము గలవారగుదుము అని ఉంటుంది బైబిల్లో. సమాధానం ఉన్నప్పుడే స్నేహం ఉంటుంది. ఆ సమాధానం లేనప్పుడు అక్కడ స్నేహం ఉండదు. ఆ సమాధానము పరిశుద్ధాత్మేందుల ఆనందమును కలిగిండుము అని గద్దించినప్పుడు ఈ జ్ఞానము కలిగిన మాటలు ఎవరైతే అసహించుకుంటారో, ఇవి ఏమిటి? పరలోక సంబంధమైనటువంటి విషయాలు ఇవి, నిన్ను రక్షించే విషయాలు ఇవి. ఈ లోకం ఏం కాబోతుందో ఆయన నీతో ప్రేమ కలిగి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన అంతం కాబోతున్నదని, ఈ లోకము అంతమైపోయి, అనగా ఈ చీకటి అంతమైపోయి, చీకటి రాజ్యాలు అంతమైపోయి మెస్సు యొక్క రాజ్యము రాబోతూ ఉన్నదని, ఇవన్నీ కూడా నిన్ను ప్రేమించి ఆ రాబోయే ఉగ్రత నుండి తప్పించాలని ఆయన బోధించడం జరుగుతూ ఉన్నది, ఎక్కిరమ్మని చెప్పడం జరుగుతూ ఉంది. కానీ నాడు మనుషులకి ఎలా ఉంది చెప్పండి? ఇంకా లోకములో తినాలి, తిరగాలి, లోకములో నేను అలాగ జీవించాలి, ఇలాగ జీవించాలి, లోకములో నేను ఇంకా గొప్పగా బ్రతకాలి, లోకములో నేను తిరగాలి, ఊరంతా ప్రపంచమంతా తిరగాలి, అన్నీ అనుభవించాలి, అన్నీ చూడాలి, అన్నీ వినాలి, అన్నీ అనుభవించాలి, లేకపోతే ఇంకా జీవితం ఏముంది, అన్నీ తాగాలి, ఇవన్నీ చేయాలి లోకంలో ప్రతిదాన్ని కూడా. అందుచేత లేకపోతే జీవితం ఏముంది అనుకుని ఈ సర్వశక్తిమంతుని యొక్క ఉగ్రత దినాన్ని, ఎక్కిరమ్మనే స్వరాన్ని చాలామంది నిరాకరిస్తూ ఉన్నారు. అలాగే మత్స్యాగ సంఘాలు, వాటి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, అవి ఆ విధంగా కొనసాగుతూ పోతూ ఉంటాయి. కానీ ఈ వధువు సంఘాలు ఇంకా లోకమునకు సువార్త ప్రకటించాలి, మత్స్యాగ సంఘాలని మార్చాలి, అన్యులను మార్చాలి. మీకు అర్థమైందా? ఇంకా పెద్ద పెద్ద మీటింగులు పెట్టాలి, లక్షలాది మందిని, వేలాది మందిని కూర్చి ఇంకా సువార్త చేయాలి, ఇంకా అనేక ఆత్మలు రక్షించాలి అని, ఇంకా అనేక మందిరాలు కట్టాలి, అనేక మందిని ఇంకా వీధి వీధికి ఇంకా పత్రికలు పంచి బ్రహ్మం గారు ప్రవక్త, లేకపోతే 7 ముద్రలు, లేకపోతే 7 సంఘకాలాలు, ఆ ప్రవక్త గురించి అందరికి తెలియజేయాలి అని, ఇంకా వాళ్ళు ఏదో ఆ 7వ దూత గురించి, ఇవన్నీ కూడా 7 సంఘకాలాల గురించి, అతీతమైన మేఘం గురించి 1963లోనే 2వ రాకడ జరిగిపోయింది, ఈ విషయం అనేక మందికి చెప్పాలని, ఆ విధంగా సువార్త చేయాలనేటువంటి మనసుతో అనేక మంది కొనసాగుతున్నారు ఈ వధువు సంఘాలు. ఈ సమయం ఇది, లోకాయన సువార్త ద్వారం ముగిబడింది, ఇక ఆయన అంతము చేయబోతూ ఉన్నాడు. కనుక నీవు వచ్చి నిత్య రాజ్యాన్ని పొందుకో, నీవు నిత్య మహిమని పొందుకో. అంటే మరణము లేని శరీరాన్ని నువ్వు పొందుకో. ఇది మరణము లేని శరీరాన్ని పొందుకునే సమయం ఇది. కాబట్టి మరణం లేని శరీరాన్ని పొందుకోమని గద్దిస్తూ ఉంటే చాలామంది తృణీకరిస్తూ ఉన్నారు. ఇంకా ప్రవక్త గురించి చెప్పాలి, ప్రవక్త గురించి ఇంకా తెలియచేయాలి అని. వారికి జ్ఞానము అసహ్యమైంది. ఇలాంటి మాటలు చెప్తూ ఉంటే సర్వశక్తిమంతుడు నాశనం చేయబోతున్నాడు, ఇది రక్షించబడే సమయము, ఇది కడవెర కృప, కడవెర రక్షణ అని చెప్తూ ఉంటే చాలామంది అసహించుకున్నారు ఈ జ్ఞానాన్ని. అందుకు యావే ఎందుకు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేదు. సర్వశక్తిమంతుని ఎడల భయము కలిగి జీవించడము, నిజముగా వాక్యానికి భయపడినట్లయితే, ఈ కాలానికి భయపడినట్లయితే లోకమునకు సువార్త ప్రకటించడము మానివేసి వేకు నక్షత్ర వర్తమానాన్ని పట్టుకుని రక్షించబడతారు. ఇప్పుడు ఎన్నికల్లో మొట్టమొదట
మాకు ఓటేయండి, మాకు ఓటేయండి, మాకు ఓటేయండి అని వీధి వీధి తిరిగి, ఇంటింటి తిరిగి మాకు ఓటేయండి, మా గుర్తిదే, మా గుర్తిదే అని చెప్పి ఎలక్షన్స్ వచ్చినప్పుడు నాయకులు వెళ్ళి తమ గురించి వాళ్ళు, తమ గుర్తు గురించి వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. ఆ ప్రచారం చేసుకున్న తర్వాత ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికలు, ఎలక్షన్స్ జరుగుతాయి. జరిగిన తర్వాత ఎవరు గెలిచారో ఎవడు ఓడిపోయారో ఫలితాలు చెప్తారు. ఆ ఫలితాలు చెప్పేటప్పుడు చాలామంది ఆ టీవీ దగ్గర కూర్చుండిపోతారు, సెల్ ఫోన్ దగ్గర కూర్చుండిపోతుంటారు. లేకపోతే ఆ ఎన్నికల ఫలితాలు చెప్పే చోట బయట మైకు పెడతారు. అక్కడ ఏం చెప్తారా అని చెప్పి ఆ ఫలితాలు వినడానికి అక్కడ చేరి ఉంటారు. ఎందుకంటే అది ఫలితాలు చెప్పే సమయం. సేమ్ మనము కూడా ఇప్పుడు ఏదో ఆయన గురించి ప్రకటించేటువంటి, ప్రచారం చేసేటువంటి సమయంలో మనము లేము. కానీ ఫలితాలు వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చే సమయంలో మనము ఆయన పరుస్తాం. హల్లెలూయా. ఆ ఎన్నికల ఫలితాల్లో, ఆ ఫలితాల సమయంలో వెళ్ళి ఎవడు కూడా నాకు ఓటేయండి ప్రచారం చేయడు. తన గురించి తాను ప్రచారం చేసుకోడు. సర్వశక్తిమంతుడు కూడా అంతే. వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చే ఈ సమయంలో ఆయన వెళ్ళి తన గురించి ప్రకటింపజేసుకోడు. ఆయన ఆ సమయం అయిపోయింది. కోతకాలంలో విత్తనాలు వేస్తారా? లేకపోతే కళ్ళంలో ఆ యొక్క గోధుమలు పొట్టు అవి చేటతో చెరిగే సమయంలో విత్తనాలు వేయడం అనేది ఉండదు. ఆ సమయం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఫలితాలు సమయం ఇది. ఎవరు పైకెత్తబడతారో, ఎవరు విడవబడతారో ఈ ఫలితాల సమయంలో నీవు ఆయన ఇచ్చేటువంటి ప్రతిఫలాన్ని, నీకు విజయాన్ని ఇస్తాడో, ఆ విజయం ఏ విజయాన్ని అయితే ఇస్తాడో ఆ విజయం అదే బైబిల్ చెప్తూ ఉంది, విజయం ముందు మరణం విరిగి వేయబడుట. దానిని, ఆ విజయాన్ని నువ్వు పొందుకోవడం కోసము, ఆ ఫలితాన్ని, ఆ ప్రతిఫలాన్ని పొందుకోవడం కోసము, ఈ ప్రతిఫలము పొందుకోవడానికి న్యాయపీఠం మీదుట నిలబడి ఉండేటువంటి సమయం ఇది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందువల్లే అంతా కూడా మౌనం అయిపోద్దన్నమాట. అంతా ఆ ఫలితాల సమయంలో అంతా ఇక సువార్త ప్రకటించడం అనేటువంటిది మౌనమైపోయి అందరూ కూడా నేను దోషిగా ఉంటానా, లేకపోతే నేను విడిచిపెట్టబడతానా, ఎత్తబడతానా, లేకపోతే నేను విడిచిపెట్టబడతానా, ఎత్తబడతానా, లేకపోతే కొనిపోబడతానా అనే దాని గురించి ఆ యొక్క ఎత్తబడాలని, ఆ విజయం పొందాలని దానికోసము ఇది కనిపెట్టుకొని లేకపోతే ప్రార్థించే సమయం ఇది. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ జ్ఞానము కలిగిన మాటలు, ఈ యొక్క వాక్యానికి నిజముగా భయపడిన వారైతే లోకమునకు సువార్త ప్రకటించకూడదని, ఇంకా సమయం అయిపోయిందని, ఇంకెవరైనా ఏర్పాట్లు ఆ దయా సంకల్పంలో ఉంటే ఆయన నడిపించుకుంటాడని, ఇంకా ఆ వర్తమానము అంటే చీకటి గల చోటు వెలుగుచు దీపమైన ఆ వాక్యము, ఇంకా సువార్త అది ముగించబడిందని గ్రహించి వేకు నక్షత్రం యొక్క వర్తమానం దగ్గరికి వస్తారు. వాక్యానికి భయపడే వ్యక్తి, తీర్పుకు భయపడే వ్యక్తి, ఉగ్రతుడు తప్పించుకోవాలని. అందుకనే చూడండి, తీర్పు ప్రకటించబడుతుంది. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరు గెలిచారో ఎవరు ఓడిపోయారో ఆ తీర్పు, ఆ ప్రజలు ఆ ఓట్లేసి ఆ యొక్క ఎవరికి విజయాన్ని ఇచ్చారో ఎవరికి అపజయాన్ని ఇచ్చారో ఆ తీర్పు ఆ యొక్క ఫలితాల్లో తెలిసిపోతూ ఉంటుంది. ఇక్కడ కూడా ఆయన ఎవరికి విజయాన్ని ఇచ్చాడో, ఎవరికి ఆయన విజయాన్ని ఇవ్వలేదో, ఎవరిని ఆయన గెలిపిస్తాడో, ఎవరిని ఆయన విడిచిపెట్టేస్తాడో ఆ ఫలితము ఇప్పుడు వెల్లడయ్యేటువంటి కాలములో, సమయములో మనమున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్లే మనకు ఒక వాక్యమును ఆయన బయలుపరిచాడు. కాబట్టి ఆ బయలుపరచబడిన వాక్యం మీద మనం నిలబడి వెళ్తున్నాం. అంతేగాని మిగతా వాళ్ళలాగా మనము ఏదో బయట మీటింగులు పెట్టి ఇంకా ఆయన నీ కలవరి శిలువలో నీ కోసమే ఆయన మరణించాడు, ప్రాణం పెట్టాడు, ఇంకా సువార్త ప్రకటించాలి, బ్రహ్మాం గారి గురించి చెప్పాలి, ప్రవక్త గురించి చెప్పాలి, ప్రవక్తని ఈ యొక్క
జనులకి పరిచయం చేయాలి. 7వ దూత ఒక ఆయన ఉన్నాడు, ఆయన ద్వారా మర్మాలు బయలుపరచబడ్డాయి చెప్పాలి అనే సమయం ఇది కాదు. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. కాబట్టి యావే యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయేను. ఉగ్రత రాబోతుంది, తప్పించుకునే సమయం ఇది. అందుకనే ఉగ్రతకు ముందుగా బైబిల్లో ఆయన ఏం చేశాడు చెప్పండి? తప్పించాడు. ఇప్పుడు కూడా అదే. వేకు నక్షత్ర వర్తమానం తర్వాత ఏమున్నది? ఉగ్రత ఉంది. లోతు తెల్లవారుజామున బయటికి వెళ్ళిన తర్వాత ఉగ్రత వచ్చేసింది. ఇప్పుడు కూడా ఈ వేకు నక్షత్ర వర్తమానం తర్వాత, అంటే తెల్లవారుజాము తర్వాత ఉగ్రత ఉంది. దానియేలు తెల్లవారుజామున పైకి తీయబడిన తర్వాత ఆ పనికి మాలిన వారి మీదకి ఉగ్రత వచ్చింది. అలాగ మనం బైబిల్లో మనము రాహాబు అనే స్త్రీ చూస్తుంటాం. రాహాబు అనే స్త్రీ బయటకు వచ్చిన తర్వాత ఉగ్రత వచ్చేసింది. కాబట్టి ఇంక ఈ భూమి మీదకి నోహు కాలములో వాళ్ళు ఓడలోనికి వెళ్ళిన తర్వాత ఉగ్రత వచ్చేసింది. ఇప్పుడు కూడా మన ఉగ్రత నుండి తప్పించుకునే సమయం ఆయన నామముస్తాం. హల్లెలూయా. ఉగ్రత నుండి ఆయన తప్పించడం కోసము ఆయన వచ్చిన సమయంలో మనమున్నాము. ఆ రోజుల్లో ఏంటంటే ఆ దూతలు లోతుని బయటికి తీసుకుని వెళ్ళారు. వేగులు వారు రాహాబు అనే స్త్రీని బయటికి తీసుకుని వెళ్ళారు. ఇప్పుడైతే ఆయనే మనల్ని బయటికి తీసుకుని వెళ్ళి న్యాయాధిపతిగా ఆయన ఉన్నాడు. ఆయనే దావీదు నక్షత్రము. కాబట్టి అందుకని ఆయన అంటున్నాడు, నా ఆలోచన వినలేకపోయేరి, నా గద్దింపును వారు కేవలము తృణీకరించారు. చూడండి, గద్దింపుని తృణీకరించారు. ఉగ్రత రాబోతుంది. ఈ ప్రపంచమును ఆయన, ప్రపంచంలో ఉన్న రోమా సామ్రాజ్యమును ఆయన నాశనం చేయబోతున్నాడు. కాబట్టి ఇది తప్పించుకునే సమయం ఇది. లోకమునకు ఇంకా ఏదో సువార్త ప్రకటించి రోమన్ క్యాథలిక్ సంఘానికో, బాప్టిస్ట్ సంఘానికో, లూథరన్ సంఘానికో, ఇష్కోరు గుంపుకో, ఆ గుంపుకో, ఈ గుంపుకో ఇది సువార్త ప్రకటించే సమయం ఇది కాదు. కానీ ఇది ఉగ్రత నుండి తప్పించుకునేటువంటి సమయం ఇది అని గద్దించినప్పుడు మనుషులు ఆ గద్దింపుకి లోబడలేదు. ఇప్పుడు కూడా నిన్ను కూడా గద్దిస్తూ ఉన్నాడు. ఇక భూ సంబంధమైన వాటి మీద నువ్వు మనసు పెట్టుకోవద్దని, లోకములో ఉన్న వాటిని ఆశించొద్దని, భూ సంబంధమైన ఇక నాశనం చేయబడతాయి కాబట్టి పైన వాటి మీదనే కానీ రాబోయే ఆ మధ్యాకాశంలోకి వచ్చేదాన్ని ఆ మహిమ కలిగినటువంటి ఆ మహిమ స్వరూపి మీద మాత్రమే మనసు పెట్టుకోవాలి తప్ప ఇంక ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద నువ్వు మనసు పెట్టుకోవద్దని. ఇక ఎందుకంటే ఈ మర్త్యమైనవి అంటే నశించేవి కాబట్టి నశించే వాటి మీద నువ్వు మనసు పెట్టుకోకుండా నాశనం లేనటువంటి ఆయనే అక్షయుడు కాబట్టి ఆ అక్షయుడి మీదే నువ్వు మనసు పెట్టుకొని ఇంక ఈ ఏదో మనసు పెట్టుకోకుండా ఉండమని ఆయనతోనే నువ్వు ఆయన దృష్టిలో నువ్వు నీతిమంతుడుగా ఆయనతోనే స్నేహము కలిగి లోక స్నేహాలు, లోక సహవాసాలు ఆయన విడిచిపెట్టేసి ఆయన యందు ఆనందించుచు లోకానందాలు, లోక సంతోషాలు ఇవన్నీ విడిచిపెట్టేసి ఆయనతో నీవు ఉండేటువంటి సమయం ఇది అని గద్దించినప్పుడు ఈ గద్దింపుకు నువ్వు లోబడక నీవు నేను ఏదో వాక్యం విన్నాను, పరలోకం వెళ్ళిపోతాను అని అనుకొని నీవు ఆ గద్దింపుకు లోబడక, అంటే నీవు భూ సంబంధమైన వాటి మీద మనసు విడిచిపెట్టి పైన వాటి మీద మనసు పెట్టుకోకుండా భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని ఆయన దృష్టిలో నీతిమంతుడుగా లేకుండా సర్వశక్తిమంతునితో సమాధానం కలిగి లేకుండా లోక సంబంధమైన వాటిని ఆనందిస్తూ ఉన్నట్లయితే నువ్వు విడిచిపెట్టబడిపోతావు. నోహు కాలంలో నోహు ద్వారా ప్రపంచాన్ని ఆయన గద్దించాడు. ఆయన అలాగే 7వ దూత ద్వారా, అందుకనే నోహు 7వ దూతకు సాదృశ్యంగా ఉన్నాడు. 7వ దూత ప్రపంచమునకు సువార్త ప్రకటించాడు. ఆనాడు నోహు కూడా ప్రపంచమునకు సువార్త ప్రకటించాడు. అందుకనే ఆ రోజుల్లో 120 సంవత్సరాలు ఉన్నాయి, ఇప్పుడు కూడా 120 సంవత్సరాలు ఉన్నాయి. అప్పుడు ఆనాడు నోహు ప్రపంచాన్ని గద్దించాడు. బ్రహ్నాం గారు కూడా, అలాగే జాన్సన్ గారు 5 రకాల పరిచర్లో ఉన్నవారు నోహుకు సాదృశ్యంగా ఉన్నారు. వారు కూడా ప్రపంచాన్ని గద్దించారు, సంఘశాఖలను గద్దించారు, తీర్థము నుండి బయటకు రండి అని గద్దించారు. ఆ గద్దింపును వాళ్ళు తృణీకరించారు, గద్దింపు వాళ్ళను అసహించుకున్నారు. సర్వశక్తిమంతుని ఎడల భయం కలిగి వారు
ఆ యొక్క దుర్బోధనలు విడిచిపెట్టి బయటకు రాలేదు. ఆ రోజుల్లో కూడా బయటకు రాలేదు. ఆ తర్వాత మరలా ఆ యొక్క నోవహుని సర్వశక్తిమంతుడు గద్దించాడు, ఎక్కిరమ్ము. అది తీర్పుకు సంబంధించినటువంటి గద్దింపు. ఆయన అదే నోవహు ప్రపంచాన్ని హెచ్చరించి అదేమిటి చెప్పడం? ఆ గద్దింపు హెచ్చరిక. అది హెచ్చరిక అంటే ప్రపంచం మీదకి తీర్పు రాబోతా ఉందని హెచ్చరించాడు అతను. అలాగే బ్రహ్నాం గారి వర్తమానము అది హెచ్చరిక వర్తమానము. ఆ తర్వాత సర్వశక్తిమంతుడు వచ్చి తీర్పు ఆరంభించాడు. ఆ తీర్పు సమయంలోనే ఎక్కిరమ్ము అని గద్దించాడు. ఇప్పుడు కూడా వేకు నక్షత్రం యొక్క వర్తమానము తీర్పును గురించి, అనగా తీర్పు సమయములో తీర్పును గురించి ప్రకటిస్తూ ఎక్కిరమ్ము అని వర్తమానం. హెచ్చరించే కాలం ఇది కాదు, ఇక లోకాన్ని హెచ్చరించే కాలం ఇది కాదు. అందుకనే లోకమునకు సువార్త ద్వారం మూయబడింది. అందుకని అపోస్తులు కానీ 7 సంకాలము 7 దూతలు కానీ 5 రకాల పరిచర్యలో ఉన్నవారు కానీ ప్రపంచాన్ని ఏం చేశారంటే గద్దించారు, హెచ్చరించారు, ప్రపంచాన్ని సువార్త ప్రకటించారు. అయితే జనులు జ్ఞానము కలిగి ఆ యొక్క దుర్బోధన విడిచిపెట్టేసి ఆయన యొద్దకు రాలేదు. ఈనాడు కూడా సంఘాలు అదే విధంగా రాలేదు. అందువల్ల ఇప్పుడు ఆయన ఎక్కిరమ్ము అని పిలుస్తూ ఉన్నారు. ఎవరు అనంటే ఎవరైతే అపోస్తుల యొక్క బోధన విశ్వసించారో, 7వ దూత వర్తమానం నమ్మారో, ఆనాడు నోవహు సర్వశక్తిమంతుని యొక్క వర్తమానం నమ్మాడు, ప్రకటించాడు, ఎక్కిరమ్మన్నాడు. ఇప్పుడు కూడా అంతే. అపోస్తుల బోధ ప్రకటించబడింది. అపోస్తుల బోధలో ఉన్నవారిని ఎక్కిరమ్మని తీర్పు దినములో ఆయన గద్దిస్తూ ఉన్నాడు. ఎక్కిరమ్ము ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఆనాడు ఎవరైతే ప్రపంచాన్ని హెచ్చరించిన నోవహు యొక్క గద్దింపుని, అలాగే ఎక్కిరండి అని పిలిచినప్పుడు సర్వశక్తిమంతుని యొక్క గద్దింపుని ఎవరైతే నిరాకరించారో, ఎవరైతే తృణీకరించారో, ఎవరైతే పట్టించుకోలేదో వారందరూ కూడా జలప్రళయంలో పడిపోయారు, అపాయంలో పడిపోయారు, కష్టముల్లో పడిపోయారు, శ్రమంలో పడిపోయారు. అప్పుడు ఆ ప్రజలందరూ కూడా ఆ యొక్క జలప్రళయంలో నశించిపోతూ ఉన్నారు. విపరీతమైన వర్షము, అక్కడ ఇళ్ళు మునిగిపోతూ ఉన్నాయి. ఆ తర్వాత పక్షులు, అలాగే జంతువులు, ఆ చెట్లు అన్నీ కూడా మునిగిపోవడం వల్ల అన్నీ కూడా అంతరించిపోతా ఉన్నాయి. కానీ ఓడలో ఉన్నవి మాత్రమే క్షేమముగా ఉన్నాయి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ వారు పిల్లారా ఆ యొక్క జలప్రళయంలో నశించిపోతున్నారు. ఆ యొక్క నీరు అలా పెరిగిపోతూ ఉంది. ఇంకా నీరు మృంగక తప్పడం లేదు. ఎందుకంటే ఎంతోసేపు ఈ వేదలేరు. ఆ చెట్టును పట్టుకుని ఈ చెట్టును పట్టుకుని వేలాడుతున్నా, ఆ ఇంటికి ఆ ఇల్లెక్కి ఈ ఇల్లెక్కి, లేకపోతే ఆ యొక్క ఆ స్తంభం ఎక్కి ఈ స్తంభం ఎక్కి ఉన్నా కానీ ఆ స్తంభాలని ఆ ఇళ్ళని మించిపోయి వర్షం పెరిగిపోతూ ఉందన్నమాట. ఇంకా అన్నీ ఏవి కూడా కనపడటం లేదు. ఇంకా ఎక్కడ చూసినా వాటరే. అందరూ కూడా ఆ నీళ్ళ మీద నీళ్ళ వలన అనేక మంది చనిపోయారు. ఆ నీళ్ళ మీద కొంతమంది చేతులు కొడుతూ ఉన్నారు. ఆ జల ప్రళయం సమయంలో, ఆ విపరీతమైనటువంటి ఆ యొక్క ఉగ్రత సమయంలో మొరపెడుతూ ఉన్నారు, అయ్యా మమ్మల్ని కనికరించండి, అయ్యా మా మీద జాలి చూపించండి. అందుకని అప్పుడు వారు నన్ను, ఇదిగో మీకు కష్టము దుఃఖము ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు కానీ నేను ఉత్తరమేయకుందును. నన్ను వెతకదురు కానీ నేను కనబడకుండా ఉంటాను. ఆ జలప్రళయంలో పడిపోయి కేకలు వేస్తున్నారు, అయ్యా మమ్మల్ని కనికరించని ఏడుస్తున్నారు. మేము పాపులమి, మేము ద్రోహులమి, ఇదిగో మేము మున్సిపాలిటీ చెత్త లాంటి వాళ్ళం, అలాంటి వాళ్ళం, ఇలాంటి వాళ్ళమి, మమ్మల్ని కనికరించు నాయనా అని చెప్పి వాళ్ళు వెతుకుతున్నారు, ఆయన్ని మొరపెడుతున్నారు. ఎంత వెతికినను ఆయన ప్రత్యక్షము కాలేదు. ఎంతగా మొరపెట్టినప్పటికీ కూడా ఆయన రక్షించడానికి ప్రత్యక్షము కాలేదు. ఇంకా ఆయన అయ్యో అని ఇంక వాళ్ళ మీద జాలి పడడం లేదు కానీ, కనికరపడడం లేదు కానీ, ఎందుకంటే ఆయన గద్దింపును పట్టించుకోలేదు.
ఆయన చేయి చాపగా ఆయన దగ్గరకు రాలేదు. ఆయన పిలువగా, నా ప్రియమైన కుమారుడా, నా కుమార్తె, మీరు నశించిపోవద్దు, ఓడలోనికి రండి అని పిలిచినప్పుడు, సర్వశక్తిమంతుడు పిలిచినప్పుడు 8 మంది మాత్రమే వచ్చారు, మిగతా వాళ్ళు రాలేదు. అప్పుడు సర్వశక్తిమంతుడు ఆ జల ప్రళయంలో ఆ నశించిపోతున్న రాని వాళ్ళు, ఆయన జ్ఞానాన్ని తిరస్కరించిన వారు, ఆ గద్దింపుని తిరస్కరించిన వారు, ఆయన వాక్యమును, ఆయన బోధనను తిరస్కరించిన వారు, ఆయన చేయి చాపగా ఆయన చేతిని ఇదిలించినటువంటి వారు అందరూ కూడా మొరపెట్టి ఏడుస్తూ ఉన్నారు. ఆ ఉగ్రతలో పడిపోయి, అయా మమ్మల్ని కనికరించండి, మా మీద జాలి చేయించండి, మా మీద నాయనా నీ దయ చూయించండి అని ఆ జల ప్రళయంలో మునిగిపోతూ, ఎందుకంటే వాళ్ళు ఆనాడు ఆ ధనాన్ని చూసుకొని, లేకపోతే వాళ్ళ ఆస్తులు చూసుకొని, వాళ్ళ యొక్క ఉద్యోగాలు చూసుకొని, వాళ్ళ యొక్క పెద్ద పెద్ద సైంటిస్టులు, మేధావులు వాళ్ళందరిని ఆధారం చేసుకొని, ఇదేమి నాశనం అవ్వదులే, ఇదేమి అంతం అవ్వదులే, ఎప్పటి నుండి ఇలాగే చెప్తున్నారులే అని ఆ రోజుల్లో వాళ్ళు పట్టించుకోలేదు. ఒక సామాన్యమైన వర్తమానం అది. ఆ వర్తమానాన్ని వాళ్ళు లెక్క చేయలేదు. అప్పుడు ఇప్పుడేం అవ్వదులే, ఇప్పుడేం జరగదులే, ఆయన అలాగే చెప్తుంటాడులే అని ఎవరు పట్టించుకోలేదు. అలాంటి వాళ్ళందరూ కూడా ఆ ప్రమాదంలో పడిపోయారు. ఆయన ఇక కనికర పడలేదు. ఆయన ఏం చేయలేదు చెప్పండి, ఇక కనికర పడలేదు. తమ ఆలోచనకు, లేకపోతే తమకు వెక్కసము వరకు తమ ఆలోచన వాళ్ళు అనుసరించారు కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును, వారు ప్రవర్తించిన చెడ్డ ప్రవర్తనను బట్టి ఆ ప్రవర్తనకు తగినటువంటి ప్రతిఫలాన్ని ఆ జల ప్రళయం ద్వారా ఆయన వారికి ఇచ్చేశాడు. కాబట్టి ఆ సమయంలో ఆయన వారి మీద కనికరపడలేదు, కానీ వారిని అపహాస్యము చేశాడు, నవ్వాడు సర్వశక్తిమంతుడు. అదిగో మేము ఆ బోధలో ఉన్నాం, ఈ బోధలో ఉన్నాం, మేము ఖచ్చితంగా ఉన్నాం, యథార్థంగా ఉన్నాం అని ఆ దుర్బోధల గురించి, ఆ దుర్బోధల ద్వారా రక్షించబడతామని చెప్పుకున్నారు వీళ్ళు, త్రిత్వం ద్వారా రక్షించబడతామని చెప్పుకున్నారు వీళ్ళు. కానీ ఇప్పుడు వీళ్ళని ఎవరు రక్షిస్తారు? ఇప్పుడు నీ బోధన మిమ్మల్ని రక్షిస్తాయి అన్నారు కదా అని అపహాస్యం చేస్తున్నాడు ఆయన. ఆయన నామనిస్తాడు, నవ్వుతున్నాడు. సర్వశక్తిమంతుడు జాలి పట్టంలా, కనికరపడడంలా. అది ఎందుకనంటే అది సర్వశక్తిమంతుడు కనికరపడే సమయము కాదు, అది తీర్పు సమయము. తీర్పు సింహాసనం మీద ఉన్నప్పుడు కఠినముగా ఉంటాడు ఆయన. కృపా కాలములో ఆయన కృప చూయించాడు, కానీ ఆ కృపని తిరస్కరించారు. కృప అనేటువంటి ఆ గీతను వాళ్ళు త్రోసివేశారు. కృప అనేటువంటి ఆ యొక్క ధన్యతను వాళ్ళు త్రోసివేశారు. అందువలన వాళ్ళు తీర్పులో పడిపోయారు. రక్షించేవారే లేరు, అందరూ చనిపోయారు. ఎందుకనంటే సర్వశక్తిమంతుని యొక్క గద్దింపుని నిర్లక్ష్యం చేసినందువల్లనే, ఆయన మాట విననందువలనే, సర్వశక్తిమంతుని యొక్క బోధను తిరస్కరించినందువలనే మాకు ఆ బోధొద్దు, మా గురించి ఆయన చెప్తున్నాడు ఆయన, కాబట్టి మాకు ఆ బోధొద్దు, మాకు దుర్బోధన కావాలి. వాళ్ళైతే మమ్మల్ని దువ్వుతారు, మా గురించి చక్కగా పొగుడుతారు, అలాంటి బోధలైతే మాకు కావాలి, కానీ మాకు అనుకూలమైన బోధలు అయితే మాకు కావాలి, కానీ ఇలాంటి బోధ అయితే మాకు వద్దు, ఇది అంతం కాబోతుంది, ఇలాంటి బోధలు మాకు వద్దు. ఆయన నమ్ముకుంటే మీకు అన్నీ ఆయన ఇచ్చేస్తాడు, ఆశీర్వాదం వచ్చేస్తాయి, కార్లు వస్తాయి, బిల్డింగులు వస్తాయి, అలాగే మీకు మంచి మంచి బట్టలు వచ్చేస్తాయి, ధనం వచ్చేస్తాయి, అన్నీ వచ్చేస్తాయి. మీరు ఆయన నమ్ముకుంటే చాలు, ఆశీర్వాదం వచ్చేస్తాయి. అలాంటి బోధలు మాకు కావాలి, కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టమని, లోకాశను వదిలిపెట్టమని, ఆ పరలోకానికి వెళ్ళాలని ఆశ కలిగి ఉండాలని, నేను ఎత్తబడాలని ఆశ కలిగి ఉండాలని, అలాంటి బోధ మాకు ఎందుకు? ఆ విధంగా ఆ రోజుల్లో వాళ్ళు తృణీకరించారు. ఆ యొక్క లోతు దినాల్లో మనం చూసినట్లయితే, లోతు దినాల్లో కూడా దూతలు గద్దించారు, సర్వశక్తిమంతుని ఉగ్రత రాబోతూ ఉన్నదని. అలాగే లోతు కూడా తన అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాడు, ప్రియమైన నా అల్లుళ్ళారా, సర్వశక్తిమంతుడు ఈ యొక్క ప్రపంచాన్ని, అనగా సొదొమ గొమొర్రా పట్టణాలని నాశనం చేయబోతున్నాడు. పాపపు ప్రపంచం అది, పాపపు పట్టణాలవి, పాపపు లోకం అది. దీన్నంతటి కూడా నాశనం చేయబోతున్నాడు, తుడిచిపెట్టబోతున్నాడు.
ఎందుకంటే ఈ పట్టణాల్లో పాపం పెరిగిపోయింది. ఎక్కడ చూసినా వ్యభిచారులే, ఎక్కడ చూసినా త్రాగుబోతులే, ఎక్కడ చూసినా తిరుగుబోతులే, ఎక్కడ చూసినా కానీ తల్లిదండ్రులకు విధేయత లేకుండా విచ్చలవిడిగా తిరిగేటువంటి కుర్రవాళ్లే, లేకపోతే ఎక్కడ చూసినా సెల్ ఫోన్లకి టీవీలకి బందీలైపోయి ఆ చెడ్డవాడిని చూస్తూ ఆనందిస్తూ వింటూ ఆనందిస్తూ గడుపుతూ, అలాగే స్త్రీలు కూడా వాళ్ళకి నచ్చిన విధంగా లోక సౌందర్యం కోసం కుర్చబట్టలు వేసుకొని, శరీరానికి అంటుకుపోయిన బట్టలు వేసుకొని ఆ యొక్క అపవిత్రంగా కనబడుతూ, అపవిత్రంగా నడుస్తూ, అపవిత్రంగా చూస్తూ, అపవిత్రంగా మాట్లాడుతూ ఆ పట్టణం అంతా కూడా చెడిపోయింది. ఎక్కడ చూసినా పేకాట రాయండి. ప్రపంచం ఏమైపోయింది చెప్పండి? పాడైపోయింది, చెడిపోయింది. మనుషులు తమ ఆలోచనలో చెడిపోయారు. ఎక్కడ చూసినా కానీ అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా అబద్ధాలతోనూ, మోసాలతోనూ, అన్యాయములతోనూ, దొంగతనములతోనూ, వ్యభిచారాలతో ఎక్కడ చూసిన ప్రతి వ్యక్తి కూడా పాపంలో కనబడతా ఉన్నాడు. ఎక్కడ కూడా నీతిమంతుడు కనబడటం లేదు, చెడిపోయింది మొత్తం అంతా కూడా. అందువల్ల సర్వశక్తిమంతుడు నాశనం చేయబోతున్నాడు. నా అనులారా బయటికి రండి అంటే వాళ్ళు ఏం చేశారు చెప్పండి? నవ్వారు, ఎగతాళిగా తీసుకున్నారు, ఎగతాళిగా చెప్తున్నాడు అనుకున్నారు. వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళు ఈ పట్టణములు ఉండవు, మీరు బయటికి రండి అంటే వారు నమ్మలా. అయితే లోతు ఆ దూతలు చెప్పిన మాటలను బట్టి ఆ అల్లుళ్ళు లోతు ఏమి చెప్పాడు దాన్ని తిరస్కరించారు, తృణీకరించారు. వాళ్ళకి ఆ జ్ఞానం అవసరం లేదు. సర్వశక్తిమంతునిలో భయభక్తులు కలిగి ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు. భయపడి ఆ చెడుతనాన్ని విసర్జించి వాక్య ప్రకారంగా నడవడం వాళ్ళకి ఇష్టం లేదు. చెడుతనముగా నడవాలని, చెడ్డ మార్గంలో జీవించడం వాళ్ళకి ఇష్టం. పాపము చేయడమే వాళ్ళకి ఇష్టం. అబద్ధాలు ఆడడమే వాళ్ళకి ఇష్టం. ఇలాగూ చెడుతనము చేయడమే వాళ్ళకి ఇష్టం. కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ ఉన్నారు. అందుకని ఆ పరిసయ్యుడు కూడా తన ఇష్టం వచ్చినట్లు నడిచాడు. తన ఆలోచన ప్రకారంగా తన భార్యను బట్టు, లేకపోతే తన పిల్లలను బట్టు, లేకపోతే తన బంధువులను బట్టు, లేకపోతే తన యొక్క భర్తను బట్టు అలాగా ఈనాడు ఎలా నడుస్తున్నారు ఆనాడు పరిసయ్యుడు కూడా అదేవిధంగా మనుషుల ఇష్ట ప్రకారం, తన ఇష్ట ప్రకారం నడిచాడే కానీ సర్వశక్తిమంతుని ఇష్ట ప్రకారం నడవలా. సర్వశక్తిమంతుని యొక్క ఆలోచన ప్రకారం నడవకుండా తమ ఆలోచనలు వెక్కసమగ వరకు తమ ఆలోచన ప్రకారం నడిచారు అందరూ. అది ఆయన ఆలోచన కాదు. వారు మాట్లాడేది ఆయన ఆలోచన కాదు. వారు మాట్లాడే మాటలు సర్వశక్తిమంతుని తలంపుల్లో నుండి సర్వశక్తిమంతుని ఇచ్చినవి కాదు. వారు హృదయంలో నుండి వచ్చినటువంటి మాటలవి. కాబట్టి ప్రియులారా, ఆ దినముల్లో ఆ యొక్క లోతు ఒక్కడే, లోతు భార్య కూడా నమ్మలేదు. లోతు భార్య కూడా నమ్మలా. ఇది అంతం కాబోతుందంటే నమ్మలా. ఇది గద్దించారు దూతలు. తెల్లవారుజామున లేవండి, ఈ ఊరితో శిక్షలో నశించిపోకుండా మీరు వెలుగురండి. ఈ ఊరి యొక్క దోషములను బట్టి, ఈ ప్రపంచం ఆ యొక్క సొదొమ గొమొర్ర యొక్క పట్టణముల యొక్క పాపమును బట్టి, ఆ ప్రజల యొక్క పాపమును బట్టి సర్వశక్తిమంతుడు శిక్షించబోతూ ఉన్నాడు ఈ పట్టణాన్ని. ఈ పట్టణములను సొదొమ గొమొర్ర పక్కన పట్టణంలో ఆయన కాల్చివేయబోతూ ఉన్నాడు. ఆయన కోపముతో ఉన్నాడు వీరి యొక్క పాప క్రియలను బట్టి, వీరిని ఆ పాప జీవితాలను బట్టి ఆయన రౌద్రుడుగా ఉన్నాడు. కాబట్టి మీరు బయటకు రండి, మీరు వెలుగులోకి వచ్చేయండి అని గద్దించినప్పుడు లోతు ఆ కుటుంబం బయటకు వచ్చి ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఓ ఆ తీర్పు సమయంలో ఎక్కిరమ్మనే గద్దింపునకు సాదృశ్యంగా ఉంది. రేపు పిల్లారా ప్రపంచాన్ని ఆయన నాశనం చేయబోతున్నాడు కనుక ఇప్పుడు కూడా ప్రపంచంలో ఉన్న వధువును ఆయన ఎక్కిరమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రతి పట్టణం ఈనాడు సొదొమ గొమొర్ర వలె ఉంది. ప్రతి పట్టణము సొదొమ గొమొర్ర వలె మారిపోయింది. ఎక్కడ చూసిన జనులు తినడం, త్రాగడం, అమ్మడం, కొనుక్కోవడం, కట్టుకోవడం, లోక సంబంధమైన వాటిని ఆనందించడం, జోకులు వేసుకొని ఆనందించడం, వాళ్ళని చూసి ఆనందించడం, వీళ్ళని చూసి నవ్వుకోవడం, వాళ్ళని చూసి నవ్వుకోవడం, ఈ విధంగా లోక ఆనందంలో ఆ సొదొమ గొమొర్ర అంతా కూడా ఉండిపోయింది. ఆ లోక మ్యూజిక్లు వింటూ, లోక పాటలు వింటూ, లోక జోకులు వింటూ, జోకులకు సంబంధించిన
ఆ కార్యక్రమాలన్నీ చూస్తూ ఈ ఆనందములో ప్రపంచమంతా ఇప్పుడే పట్టణాలన్నీ ఎలాగున్నాయో ఆనాడు సొదొమ గొమొర్రా పట్టణాలు కూడా అదే పరిస్థితిలో ఉన్నాయి. సర్వశక్తిమంతుని యందు ఆనందించకుండా ఈ విధంగా చెడిపోయి ఉన్నాయి. ఎక్కడ చూసిన మనుషుల్లో ఆ సొదొమ గొమొర్రాలో ప్రేమ లేదు. అక్రమం విస్తరించడం చేత ప్రేమ చల్లారిపోయిందని ఉంది. ఒకరి మీద ఒకరు ద్వేషము, ఒకరి మీద ఒక పగ, ఒకరి మీద ఒకరు కక్ష, ఒకరినొకరు దూషించుకోవడము, ఒకరి మీద ఒకరు కుండాలు చెప్పుకోవడము, ఒకరి మీద ఒకరు తప్పులు ఒకరు పడుతూ అక్కడ సమాధానము లేకుండా, ఏకాత్మ, ఏక మనసు, ఏక హృదయము లేకుండా చాలా గందరగోళముగా ప్రేమ లేనిటువంటి పట్టణాలుగా ఉన్నాయి. అందువల్ల నాశనం చేయబోతున్నాడు కనుక ఆయన, మీరు ఈ చోటు విడిచి బయటకు రండి, ఈ పట్టణాలు విడిచి బయటకు రండి అని గద్దించినప్పుడు లోతు అతని 2 కుమార్తెలు మాత్రమే వెలుపలకు వచ్చేసారు. ఇది నమ్మారు వాళ్ళు, నిజంగా ఇది జరుగుతుందని నమ్మారు. ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది, ఇవి కాలిపోతాయి అనేది వాస్తవము. కానీ లోతు భార్య అయితే నమ్మల. ఆమె లోతుతో పాటు కొంత దూరం వచ్చింది కానీ అనుమానించింది, సందేహించింది. ఇది ఏమీ కాదులే, ఇది ఇప్పుడల్లా నాశనం అవ్వదులే, ఇప్పుడేమీ కాదులే అని సందేహించి మరలా ఆమె లోకములో వాటిని ప్రేమించడం ప్రారంభించింది. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంది, వాటి కోసం గొడవలు పెట్టుకుంది, వాటిని మరలా తిరిగి పొందుకోవాలని ఆలోచన వచ్చింది ఆమెకి ఇంకా వాటి మీద ప్రేమ కలిగింది. ఎప్పుడైతే ఆమె మరలా భూ సంబంధమైన వాటి మీద, అనగా సొదొమ గొమొర్రాలో ఆమె కలిగి ఉన్న వాటి మీద, ఆమె కలిగి ఉన్నటువంటి గృహాల మీద, ఆమె కలిగి ఉన్నటువంటి వస్తువుల మీద, ఆమె కలిగి ఉన్న బట్టల మీద, వాటి మీద, వీటి మీద ఎప్పుడైతే ఆమెకు ప్రేమ వచ్చేసిందో ఆమె మీదకి వెంటనే శాపం కూడా వచ్చేసింది. ఆమె ఒప్పు స్తంభం అయిపోయింది. అది లోకమును ప్రేమించే సమయం అది కాదు, ఆయన్నే పరిపూర్ణముగా ప్రేమించే సమయం. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఆనాడు లోతు యొక్క గద్దింపును తిరస్కరించిన అల్లుళ్ళు, అలాగే దూతల యొక్క గద్దింపును తిరస్కరించినటువంటి ఆ యొక్క సొదొమ గొమొర్రాలో ఉన్న వారందరూ అపాయములో పడిపోయారు. లోతు సోయరుకి వెళ్ళిన వెంటనే, ఆనాడు నోవహు ఓడలోకి వెళ్ళిన తర్వాత ఎలాగైతే జలప్రళయం వచ్చేసిందో అదేవిధంగా వీళ్ళు సోయరు అనేటువంటి చిన్న ఊరు దగ్గరికి వెళ్ళగానే అక్కడ ఏమొచ్చి చెప్పండి, అగ్ని గంధకములు, ఇంకా అగ్ని వర్షము, ఇంకా సొదొమ గొమొర్రా మీద పడడం ఆరంభమైంది. అగ్ని పడతా ఉంది. ఆ సొదొమ గొమొర్రాలో గొప్ప గొప్ప బిల్డింగులు ఉన్నాయి, గొప్ప గొప్ప రోడ్లు ఉన్నాయి, ఆ రోడ్ల మధ్యలో అందమైన చెట్లు ఉన్నాయి. చాలా అందమైనటువంటి పట్టణం అన్నమాట అది. అందుకనే లోతు అబ్రాహాముతో కలహించి లేకపోతే గొడవ పెట్టుకొని ఆ చూడడానికి అందంగా కనబడుతున్న చెట్లతోటి, బిల్డింగులతోటి చూడడానికి అందంగా కనబడుతున్నటువంటి ఆ యొక్క పట్టణం వైపు వెళ్ళాడని బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి ఇక్కడ ఆ యొక్క లోతు బయటికి వెళ్ళిన తరువాత ఆ పట్టణంలో, ఆ గొప్ప పట్టణాలు ఎక్కడ చూసినా కానీ రెస్టారెంట్లు, పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద షాపులు ఉన్నాయి, పెద్ద పెద్ద మార్కెట్లు ఉన్నాయి, రకరకాలుగా ఆ యొక్క పార్కులు, బీచ్లు ఇవన్నీ ఉండి చాలా విలాసవంతమైనటువంటి, వాళ్ళు ఆనందించడానికి చక్కని సినిమా హాళ్ళు, సెల్ ఫోన్ షాపులు రకరకాలుగా ఇప్పుడు ఎలా ఉన్నాయో అప్పుడు కూడా అదే విధంగా ఆ కాలానికి సంబంధించినవి ఉన్నాయి. ఆ ప్రజల ఆనందంలో మునిగిపోయి ఉన్నారు. కొనుక్కోవడం, అవి కొనుక్కోవడం, ఇవి కొనుక్కోవడం, ఇది మేము అది కొనుక్కున్నామని ఫోన్ చేసి చెప్పుకోవడం, మేము ఇది కొనుక్కున్నామని ఫోన్ చేసి చెప్పుకోవడం, ఇలాగూ అందరూ కూడా ఆ విధమైన పరిస్థితిలో ఉన్నారు. అకస్మాత్తుగా వచ్చేసి, అందుకనే ఒకరితో వచ్చే విషయము లోతుకు తెలుసు కాబట్టి తప్పించుకున్నాడు. నోహుకు తెలుసు ఒకరితో వచ్చే విషయము, తప్పించుకున్నాడు. ఈనాడు మనకు తెలుసు కనుక మనము కూడా తప్పించుకునే సమయం ఇది. ఎందుకంటే ఆ కాలంలోనే మనం ఉన్నాం. అది ప్రకృతి సంబంధమైన తెల్లవారుజాము, ఇది ఆత్మ సంబంధమైన తెల్లవారుజాము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అప్పుడు ఏమి జరిగింది అనంటే అగ్ని వర్షము ఆరంభమైంది. పెద్ద పెద్ద భవనాల మీద, ఆ రోడ్ల మీద, ఆ చెట్ల మీద, అక్కడ ఉన్నటువంటి ఆ మనుషుల మీద అవి పడడం ఆరంభమైనప్పుడు అవి అంటుకొని బిల్డింగులు కాలిపోతూ ఉన్నాయి,
చెట్లు కాలిపోతూ ఉన్నాయి, ఆ పట్టణంలో ఉన్న మనుషులు కాలిపోతూ ఉన్నారు, అరుస్తూ ఉన్నారు, కేకలు వేస్తూ ఉన్నారు, మమ్మల్ని కరుణించమని కేకలు పెడుతూ ఉన్నారు. మేము కష్టంలో ఉన్నాం, మేము కాలిపోతున్నాం, మా ఇళ్ళు మా ఆస్తులు కాలిపోతున్నాయి, మేము ఎన్నో లక్షలు పెట్టి కోట్లు పెట్టి మేము వీటిని నిర్మించుకున్నాం, మా ఫ్యాక్టరీలు కాలిపోతున్నాయి, మా ఆస్తులన్నీ ధ్వంసమైపోతున్నాయి, మనుషులు కాలిపోతున్నారు, ఎక్కడ చూసినా కాలిపోయి బొగ్గై పడిపోతున్నారు. మొత్తం ఆ శవాలు కాలిపోయిన బొగ్గు శవాలు, ఎక్కడ చూసిన ఇళ్ళు లోపల మొత్తం కూడా కాలిపోయినాయి. చాలా భయంకరమైన పరిస్థితి. ఆ సమయంలో ఒళ్ళు కాలిపోతూ అరుస్తున్నారు కొంతమంది, ఆస్తులు కాలిపోతుంటే అరుస్తున్నారు కొంతమంది, చెట్లు కాలిపోతూ ఉంటే అరుస్తూ ఉన్నారు కొంతమంది. రకరకాల ఎక్కడ చూసినా కానీ రోదనతోనే, ఎక్కడ చూసినా కన్నీటితో అరవడమే, అరుపులే, కేకలే. చాలా భయంకరంగా ఉంది ఆ సొదొమ గొమొర్రా. ఓ అని ఏడుపుతూనులే, ప్రతి ఇంట ఏడిపే, ప్రతి వ్యక్తి ఏడుస్తూ ఉన్నాడు. ఒకరినొకరు కాపాడుకోలేని పరిస్థితి, గవర్నమెంట్ కూడా కాపాడలేని పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మేయర్లు కానీ, లాయర్లు కానీ, సైంటిస్టులు కానీ, ఉన్నత అధికారులు కానీ, లేకపోతే ఉన్నతమైనటువంటి నాయకులు కానీ, అందరి మీద కూడా ఉగ్రత వచ్చేసింది. ఇది ఎవరు కాపాడలేటువంటి పరిస్థితి. సర్వశక్తిమంతుని పిల్లలు అంత భయంకరమైన ఉగ్రతని సొదొమ గొమొర్రా మీదకి ఆయన రప్పించినప్పుడు ఎవరు కూడా కాపాడేవాడు లేనే లేడు. అప్పటి వరకు మమ్మల్ని కాపాడడానికి డబ్బు ఉంది, ఆ అధికారులు ఉన్నారు, ఆ నాయకులు ఉన్నారు, నాకు ఆయన తెలుసు, ఈయన తెలుసు, ఆ ఎమ్మెల్యే తెలుసు, ఆ కలెక్టర్ తెలుసు, లేకపోతే ఆ ముఖ్యమంత్రి తెలుసు, నాకు వీళ్ళు తెలుసు, వాళ్ళు తెలుసు అన్నోళ్ళందరూ కూడా ఆ సమయంలో ఎవరు కాపాడలేని పరిస్థితి. వాళ్ళు కూడా ఉగ్రతలో ఉన్నారు. వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగుల్లో ఉన్నప్పటికీ, పెద్ద సెక్యూరిటీ కలిగి ఉన్నప్పటికీ కూడా వాడి మీదగా ఉగ్రత వచ్చేసింది. చాలా ఘోరమైన పరిస్థితి. ఎక్కడ చూసినా మంటలు తప్ప ఏమీ కనబడని పరిస్థితి. అరుస్తూ ఉన్నారు కానీ, కనికరించమని ఏడుస్తూ ఉన్నారు కానీ ఆయన ఏమాత్రము కూడా కనికరపడలేదు. వారు అపాయములో ఉండగా, వారు కాలిపోతూ ఉండగా, నోవ కాలంలో వాళ్ళు నీటిలో మునిగిపోయి ప్రాణాలు పోతూ ఉన్నప్పుడు ఆయన నవ్వాడు, అపహాస్యం చేశాడు. అపాయము కలుగుగా నేను నవ్వేదను, ఆయన నామమునిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేస్తాను. భయపడిపోతా ఉన్నారు, అపహాస్యం చేస్తున్నాడని. మా డబ్బు మమ్మల్ని రక్షిస్తున్నారు కదా, ఇప్పుడు రక్షించుకోండి. మాకు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, మాకేం పర్వాలేదు అన్నారు కదా, ఇప్పుడు రక్షించుకోండి. మాకు మా ఆయన ఉన్నాడు, మాకేం పర్వాలేదు, నాకు మా ఆవిడ ఉంది, మాకేం పర్వాలేదు, నాకు నా కొడుకులు, నా కోడళ్ళు, లేకపోతే నా మనవలు, నా మనవరాళ్ళు, లేకపోతే నా తోడళ్ళు, నా బంధువులు, ఆళ్ళు, మాకు చాలా బంధువర్గం ఉందన్నారు కదా, ఇప్పుడు రక్షించుకోండి. మాకు ఆ మతం ఉంది, ఈ మతం ఉంది, మా మతం మమ్మల్ని రక్షిస్తుంది, మా సిద్ధాంతాలు మమ్మల్ని రక్షిస్తాయి అని అనుకున్నారు కదా, ఇప్పుడు రక్షించుకోండి, ఇప్పుడు తప్పించుకోండి, చూద్దాం అని ఆయన నవ్వుతూ ఉన్నాడు, అపహాస్యం చేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఆయన గద్దించాడు, మీరు పాపాన్ని విడిచిపెట్టమని, చెడుతనాన్ని విసర్జించమని, మీ అబద్ధాలు మానేయమని, మీ మోసపు ఆలోచనలు, లేకపోతే యొక్క ద్వేషంతో కూడిన ఆలోచనలు, మీ గర్వాన్ని వీటిని విడిచిపెట్టమని, ఆ యొక్క నిద్రగల మనసుని విడిచిపెట్టమని ఆ దినాల్లో ఆయన గద్దించాడు. కానీ వారు ఆ బుద్ధి లేని కన్యకల వలె నిద్రపోతూ, ఆ యొక్క లోకములో పాపము చేస్తూ, పాపము మానని వారుగా, వాడి అబద్ధాలు మానని వారుగా, ఆ సెల్ ఫోన్లు, ఆ యొక్క చెడ్డ కార్యక్రమాలు చూడకుండా విడిచిపెట్టలేని వారుగా, వీడియో గేముల్లో వాళ్ళు కులుకుతూ ఆనందిస్తూ వాటిని విడిచిపెట్టలేని వారుగా ఉన్నారు. కాబట్టి ఇంకా ఆయన వీళ్ళు మారు మనసు పొందిన విధానాన్ని బట్టి ఆయన నాశనం చేయవలసి వచ్చింది. ఆ గద్దింపును వారు తిరస్కరించారు. ఆ గద్దింపుకు లోబడినట్లయితే ఆ చెడుతనాన్ని అంతా కూడా విడిచిపెట్టేవారే. కానీ వారు విడిచిపెట్టకుండా అదే విధంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ లోకాశలు కానీ, ధనాపేక్షలు కానీ ఏం విడిచిపెట్టకుండా అదే విధంగా ఉన్నారు, అదే విధంగా కొనసాగుతున్నారు. మార్పు ఏమీ రాలేదు. కాబట్టి గద్దించినప్పుడు ఆ గద్దింపును పట్టించుకోలేదు. కాబట్టి ఆ గద్దింపును పట్టించుకొని ఆ చెడుతనాన్ని విసర్జించి వాళ్ళు ఆ యొక్క సోయరుకు వచ్చినట్లయితే
అలాంటి పరిస్థితి వచ్చేది కాదు. ఆయన ముందుగానే చెప్పాడు. అందుకని సర్వశక్తిమంతుని మీద నేరము మోపడానికి ఎవరు సరిపోదు. కారణం ఎందుకనంటే ఆయన ముందుగానే చెప్పాడు, ఇది కాల్చివేయబడుతుంది, మీరు బయటకు రండి అని గద్దించాడు ఆయన. అది నువ్వు మాట వినలేదు. లోక సంబంధమైన స్నేహాలు వదిలిపెట్టి, లోకానందాలు వదిలిపెట్టి, దుర్నీతిని వదిలిపెట్టి నీతిమంతుడుగా సర్వశక్తిమంతుతో సహవాసము కలిగి ఆయన ఆనందించమన ఇతరులను కూడా ఆయన హెచ్చరిస్తూ ఆసారి ఆయన గద్దిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది హెచ్చరిక సమయం కాదు కాబట్టి. లోకానికి హెచ్చరిక, వధువుకి ఎక్కి రమ్మనేటువంటి తీర్పు దినములో ఒక స్వరం ఆయన మనిషి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లలు మీరు ఆలోచన చేయండి. ఆ దినాన వారి యొక్క మొర వినలేదు, అంతా కూడా కాలిపోయింది. ఎక్కడ చూసినా కానీ బొగ్గు ముక్కలే, మనుషుల శవాలు బొగ్గైపోయారు, పశువులు బొగ్గైపోయాయి, మేకలు బొగ్గైపోయాయి, ఆ చెట్లు బొగ్గైపోయాయి, అన్నీ కూడా కాలిపోయి బూడిదైపోయాయి చాలా చోట్ల. అదంతా కూడా ఏమీ కనబడనటువంటి పరిస్థితి వచ్చేసింది. సర్వశక్తిమంతుని ఉగ్రతను తట్టుకున్న జాలిని వాడు ఎవడునూ లేడు. ఏ మనుషుడు ఏది కూడా ఉగ్రతను తట్టుకొని నిలబడలేదు, మొత్తం బూడిదైపోవాల్సింది. మానవుడు కనుగొన్నటువంటి ఏ ఆయుధమైనా కానీ అది బూడిది కావాల్సింది. ఆయన ఉగ్రత ఎదుట ఏది కూడా నిలబడనేరదు. కాబట్టి పిల్లారా, ఇప్పుడు ఆయన గద్దిస్తూ ఉన్నాడు కనుక నీవు కూడా ఈ తెల్లవారుజామున నువ్వు బయటికి రావాల్సిన సమయం, బయటకు రావాలి. ఆనాడు ఆ యొక్క రాహాబని స్త్రీ కాలంలో వేగులు వారు గద్దించినప్పుడు వారు కుటుంబము ఆ యొక్క బంధువులు బయటకు వచ్చేసారు, ఉగ్రతను తప్పించుకున్నారు వాళ్ళు. ఈ దినాన కూడా నీవు ఈ ప్రపంచం మీదకి ఉగ్రత రాబోతుందని సొదొమ గొమొర్రా మీదకి వచ్చినట్లుగా, జలప్రలయం వచ్చినట్లు కాదు. నో కాలంలో జలప్రలయం వచ్చింది, దానికంటే అగ్ని అనేది ఇంకా ప్రమాదకరమైంది, ఇంకా అపాయకరమైంది. దానికంటే అపాయకరమైనది సొదొమ గొమొర్రాలో వచ్చింది. అలాగా అణుబాంబుల చేత ఈ ప్రపంచము, ఈ పాపపు ప్రపంచము తుడిచిపెట్టబడుతుంది, అగ్ని చేత తుడిచిపెట్టబడుతుందని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఈనాడు అణుబాంబులు తయారు చేయబడి ఉన్నాయి. ఈనాడు కూడా ఆయన గద్దిస్తూ ఉన్నాడు, ఎక్కి రమ్ము వధువుని. ఎందుకంటే 7 దూతల ద్వారా ఆయన ప్రపంచాన్ని హెచ్చరించాడు. లౌదీయ సంఘ కాలంలో 7వ దూత ద్వారా 5 రకాల పరిచయలో ఉన్న ఆ యొక్క జాన్సన్ గారు మొదలైన వారి ద్వారా ఆయన హెచ్చరించాడు. హెచ్చరించే సమయం అయిపోయింది, ఇప్పుడు తీర్పు సమయం వచ్చింది. కాబట్టి ఇక ఆయన లోకమునకు తీర్పు తీర్చబోతున్నాడు. కాబట్టి ఇది నువ్వు బయటికి రమ్ము అని కాకుండా ఎక్కి రమ్ము. ఎందుకంటే ఆ రోజుల్లో సొదొమ గొమొర్రా పట్టణాలకు మాత్రమే ఉగ్రత కాబట్టి వెలుగులకు రమ్మన్నాడు ఆయన. కానీ ఇప్పుడు ప్రపంచం మొత్తం మీదకి ఆ ఉగ్రత రాబోతుంది. కాబట్టి నీవు ఇది తప్పించుకునే సమయం ఇది. అందుకని ఆ లోతు కాలంలో రక్షించిన సర్వశక్తిమంతుడే, నోహ కాలంలో రక్షించిన సర్వశక్తిమంతుడే, రాహాబను స్త్రీ కాలంలో ఆ యొక్క ఎరికో నాశనము అయ్యేటువంటి ఆ సమయంలో ఆ యొక్క రాహాబను స్త్రీని రక్షించిన సర్వశక్తిమంతుడే ఇప్పుడు కూడా మన మధ్య ఉండి, మనతో ఉండి, మన రక్షకుడుగా ఇప్పుడు ఉన్నాడు. ఆయన హల్లెలూయా. ఆయనే ఎక్కి రమ్మని గద్దిస్తూ ఉన్నాడు. నీవు కూడా ఈ సమయంలో ఆ యొక్క నోహు కుటుంబం వలె, లోతు అతని 2 కుమార్తె వలె, రాహాబని స్త్రీ వలె నీవు కూడా ఇప్పుడు గనక లోకాన్ని, లోక ఆశలని, లోక మనస్సుని, ఈ మర్చిమయ్యే నశించేవి అన్నీ కూడా, నీ శరీరం నశించేదే, నీ వస్త్రము నశించేవే, నీ గృహాలు నశించేవే, నీ ఆస్తులు నశించేవే, నీ ఇంట్లో ఉన్న వస్తువులు నశించేవే, అన్నీ నశించేవే. కాబట్టి ఈ నశించే వాటి మీద మనసు పెట్టుకోకుండా, ప్రేమ పెట్టుకోకుండా ఆయన మీద మనసు పెట్టుకొని ఆయన మీద ప్రేమ కలిగి ఉండే సమయం, ఆ డబ్బు మీద ఈ డబ్బు మీద మనసు కలిగి ఉండే కాలం ఇది కాదు. ఆయన మీద నువ్వు మనసు పెట్టుకునే సమయం ఇది. నువ్వు నిర్లక్ష్యం చేసి ఈ గద్దింపును పట్టించుకోకుండా నీవు ఆయన అలాగే చెప్తుంటాడు లేని సర్వశక్తిమంతుని మీద మనసు పెట్టుకోకుండా, రక్షించబడాలని, ఆయన ఎదుర్కోవాలని ఆ మనసును కలిగి ఉండకుండా, ఆ యొక్క 1000 ఏళ్ల పాలనలో నేను ఉండాలి, సదా ఆయనతో ఉండాలని ఆ మనసు కలిగి లేకుండా,
నేను నీతిమంతుడుగా నీతిమంతురాలుగా ఆయనకి నాకు మధ్య ఏ విరోధము లేకుండా సమాధానం కలిగి ఆయన యందే ఆనందించాలని మనసు లేకుండా ఇలాగ ఈ చెవిలో వదిలేసి నీవు ఇంటికి వెళ్ళిపోయి చక్కగా వీటి మీద మనసు పెట్టుకొని ఇది నాదంటే ఇది నాది, ఇది నాదంటే నాదని నువ్వు గొడవలాడుకుంటూ ఈ వస్తువు నాదంటే ఇది వస్తువు నాదంటే లోక సంబంధమైన వాటి కోసము గొడవలాడుకుంటూ వాటి మీద మనసు కలిగి వాటి మీద ప్రేమ కలిగి కలహించుకుంటూ ఆ విధంగా నీవు ఉన్నట్లయితే నువ్వు విడిచిపెట్టబడిన తరువాత చూడండి, నీతిమంతులు కొనుగోబడతారు. సోయరుకు వెళ్ళడం అంటే నీతి సమాధానం పరిశుద్ధాత్మేంద్ర ఆనందములకు వెళ్ళడమే. ఎవరైతే నీతి సమాధానం పరిశుద్ధాత్మేంద్ర ఆనందములకు వెళ్తారో వారి శరీరం మార్పు పొంది మధ్య ఆకాశానికి వెళ్ళిపోతారు. మధ్య ఆకాశానికి వెళ్ళిన మరుక్షణమే మహిమ శరీరముతో మధ్య ఆకాశానికి వెళ్ళినప్పుడు అక్కడ 3.5 సంవత్సరం మధ్య ఆకాశంలో ఆయనతో పాటు ఉంటారు. ఆయనతో పాటు మధ్య ఆకాశంలో ఉన్నప్పుడు ఎవరైతే ప్రియులారా 7వ దూత యొక్క గద్దింపును నిర్లక్ష్యం చేశారో, పట్టించుకోలేదు, అలాగే ఈ యొక్క ఎక్కరమ్మనే గద్దింపుని పట్టించుకోనటువంటి నిర్లక్ష్యం చేసినటువంటి తైలాభిషేకమును తృణీకరించినటువంటి ఈ వధువు సంఘాలను, ఈ యొక్క మతశాఖ సంఘాలను అన్నీ కూడా పోగొడుతులో పడిపోతాయి. నువ్వు కూడా ఈ గద్దింపును నిర్లక్ష్యం చేసినట్లయితే నీవు మర్త్యమైన వాటిని ప్రేమించిన వ్యక్తి మర్త్యమైన వాడే, నశించే వాటిని ప్రేమించే వ్యక్తి నశించిన వాడే. ఆ యొక్క లోకంలో ఉన్న వాటిని ప్రేమించే వారందరూ కూడా విడిచిపెట్టబడతారు. నీవు కూడా ఈ గద్దింపుని నిర్లక్ష్యం చేసి లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నట్లయితే, ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు కలిగి ఉన్నట్లయితే, భూ సంబంధమైన వాటి మీద నువ్వు మనసు కలిగి ఉన్నట్లయితే, ఎందుకంటే ఇవన్నీ కూడా భూమిలో నుండి వచ్చినవి, భూమి నుండి తీయబడినవే. ఇదిగురా ఎక్కడి నుండి వచ్చింది? మట్టిలో నుండి వచ్చింది. చెక్క ఎక్కడి నుండి వచ్చింది? చెట్టు నుండి. చెట్టు ఎక్కడి నుండి వచ్చింది? మట్టిలో నుండి వచ్చింది. ఇనుము మట్టిలో నుండి వచ్చింది. ప్రతిదీ కూడా. అందుకని ఇవన్నీ కూడా భూ సంబంధమైన వాటి మీద నువ్వు మనసు పెట్టుకోకూడదు అని చెప్పినప్పుడు ఇది అంతం కాబోతుంది. దీన్ని తీసివేసి ఇంకా ఆయన ఈ భూ సంబంధమైన వాటిని తుడిచిపెట్టి ఆయన అమర్త్యమైన దాన్ని తీసుకొని రాబోతుంది. అందుకనే భూ సంబంధమైన రాజ్యమే రోమా సామ్రాజ్యం. అందుకని పూర్తిగా నాశనం అవ్వదు, కానీ అపవాది బంధించబడతాడు శ్రమకాలం యొక్క ముగింపులో. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. మన మధ్య ఆకాశానికి కొనుపబడిన తరువాత మోషే రంగం మీదకి వస్తారు. అది శ్రమకాలం ఆరంభమవుతుంది. ఆ సొదొమ గొమొర్రా పిల్లారా చూడండి, ఆ గద్దింపుని నిర్లక్ష్యం చేసినప్పుడు వాళ్ళందరూ ఎలా ప్రమాదంలో పడ్డారు. ఆ రోజులో కూడా సర్వశక్తిమంతుని యొక్క మాటను ఓడలోనికి ఎక్కిరమ్మని సర్వశక్తిమంతుని యొక్క మాటను త్రోసివేసినటువంటి, ఆ గద్దింపుని తృణీకరించినటువంటి, పట్టించుకోనటువంటి ఆ కాలంలో వాళ్ళు ఉగ్రతలో పడిపోయారు. ఇప్పుడు కూడా వాక్యమును, ఆయన గద్దింపును, ఈ కాలపు వర్తమానమును, వేకువ నక్షత్ర వర్తమానమును, గద్దింపును తిరస్కరించిన వారందరూ కూడా అదే విధంగా ప్రమాదంలో పడిపోతారు. నువ్వు ప్రమాదంలో పడకూడదని ఆయన నీ మీద ప్రేమ కలిగి నిన్ను ఇక్కడ కూర్చోబెట్టాడు. నువ్వు రాలేదు, ఆయన తీసుకొచ్చాడు. ఆయన మనిస్తారు. కానీ నువ్వు కూడా లోతు భార్య వల్ల, ఎందుకంటే ఆమె కూడా తెల్లవారుజామున కొంత దూరం వచ్చి వెనక తిరిగిపోయింది. అందువల్ల ఇక్కడ ఉన్నంత మాత్రాన పైకి వస్తారని కాదు, లోతు భార్య వల్ల ఉండకుండా ఉంటేనే పైకి వస్తారు. మీకు అర్థమైందా? ఆమె కూడా వెలుపులకు వచ్చి ఏం చేసి చెప్పండి, మనసు మళ్ళీ మార్చుకున్నారు. భూసంబంధం వాటి వైపు మనసు తిరిగిపోయింది ఆమెకి. కాబట్టి ఎవరైతే గద్దింపుని తిరస్కరించారో వాళ్ళందరూ కూడా ప్రమాదంలో పడిపోతారు, విడిచిపెట్టబడతారు. వారి మీదకి ఉగ్రత వచ్చేస్తాయి, శ్రమకాలం వచ్చేస్తాయి. ఆ కాలంలో, మోషే కాలంలో ఏ విధంగా అయితే ఐగుప్తు మీదకి శ్రమలు వచ్చాయో, తీర్పులు వచ్చాయో, ఆ విధంగా భయంకరమైన తీర్పులు ఆ నీతిమంతులు కొనుగోబడిన తర్వాత, ఈ తెల్లవారుజామున వధువు ఎత్తబడిన తర్వాత, మధ్య ఆకాశానికి వెళ్ళిన తర్వాత వచ్చేస్తుంది భూమి. ఇంకా ఆ యొక్క ఐగుప్తు దేశం ఎలాగ విలవిలాడిపోయిందో, ఎక్కడ చూసినా నీరు లేక రక్తమే, నీరు లేదు ఐగుప్తు దేశంలో. వడగండ్లు, పెద్ద పెద్ద వడగండ్లు పడిపోతా ఉన్నాయి.
ఆ వడగండ్లు అంటే అవి వర్షం కాలంలో పడతా ఉంటాయి, చిన్న చిన్న వడగండ్లు లాంటివి. కానీ ఐగుప్తు దేశంలో పడింది పెద్ద పెద్ద వడగండ్లు పడ్డాయి, ఆయనతో బండరాళ్ళు లాగా ఉంటాయి. అవి వాళ్ళ మీద పడినప్పుడు ఆ బండరాళ్ళకి అనేక మంది చనిపోయారు. నీరు లేక, త్రాగడానికి నీరు లేక, ఎక్కడ చూసిన రక్తమే. ఇంట్లో నీళ్లు రక్తముగా మారిపోయి ఉన్నాయి. నదిలో నైలు నది నీరు రక్తముగా మారిపోయింది. అలాగే ప్రపంచంలో అన్ని నదుల్లోనూ ఎక్కడ చూసినా నీరు రక్తంగా మారిపోతుంది. రేపు శ్రమకాలంలో వడగండ్లు పడతాయి, చాలా భయంకరమైన పరిస్థితి భూమి మీదకి వచ్చేస్తాయి. నీరు త్రాగడానికి ఉండదు, కుళాయి తిప్పితే రక్తం వచ్చేస్తాం. నీరు రక్తంగా మార్చేస్తాడు ఆయన. మోషే ఏలియాల ద్వారా వర్షాలు కురవు. ఏలియా ప్రార్థించినప్పుడు వర్షం కురవకూడదు, ప్రార్థించినప్పుడు వర్షం ఆగిపోయింది. విలవిల్లాడిపోయారు నీరు లేక, త్రాగడానికి నీరు లేక. మీకు అర్థమైందా? అలాంటి పరిస్థితులు 3.5 సంవత్సరం భూమి మీద ఉంటాయి. ఎందుకంటే 7 సంవత్సరాల్లో 3.5 సంవత్సరము మొదటి రాకడలు అయిపోయింది. ఇంకా 3.5 సంవత్సరము అది ఇజ్రాయెల్ సంబంధించి కాబట్టి ఆ 3.5 సంవత్సరము భయంకరమైన శ్రమలు ఉంటాయి. మోషే ఏలియాలు రంగం మీద ఉంటారు, వాళ్ళు అధికారం కలిగి ఉంటారు, వాళ్ళ నోట నుండి అగ్ని బయలు వెళుతుందని బైబిల్ రాయబడింది. ఆటన్నిటి నుండి కూడా ఇది తప్పించుకునే సమయం ఇది. ఆయన లేఖనాలు నెరవేరుతా ఉన్నాయి. ఇప్పుడు తెల్లవారు వేకు చుక్కనిచ్చిదని వాగ్దానం చేశాడు ఆయన. ఇప్పుడు ఆ లేఖనం ఇప్పుడు నెరవేరుతా ఉంది. లోతు పట్ల ఎలా నెరవేరిందో ఆ తెల్లవారుజామున ఇప్పుడు కూడా మన పట్ల అలాగే నెరవేరుతా ఉంది. అందుకని బైబిల్ చెప్తుంది, నోహ దినములు జరిగినట్టుగానే, లోతు దినములు జరిగినట్లుగానే ఇప్పుడు కూడా అదే విధంగా జరుగునని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఇప్పుడు నీవు లోతు వలె నువ్వేం చేయాలి చెప్పండి? ఆయన మీదే అనగా సోయరి మీద మనసు కలిగి తప్పించుకోవాలని మనసు కలిగి, ఉగ్రతను తప్పించుకోవాలని ఆలోచన కలిగి వచ్చాడు. నీవు కూడా ఇప్పుడు ప్రపంచం మీదకి రాబోయే ఉగ్రత నుండి తప్పించుకోవాలని ఆలోచన ఉన్నాను. ఆయన నామనిస్తాను. హల్లెలూయా. నేను కనుక ఆ లోతు ఆ దినాన్ని అనుకున్నాడు, ఆ సమయంలో అనుకున్నాడు, ఇదిగో నేను ఈ గృహాల్లో ఉన్నట్లయితే, ఈ పట్టణంలో ఉన్నట్లయితే నేను ప్రమాదంలో పడిపోతాను అని ఆ పట్టణం వదిలి వెలుపలికి వెళ్ళిపోయాడు. మనం ఇప్పుడు పిల్లారా ఆత్మ సంబంధంగా వెలుపలికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు నువ్వేమిటానంటే ఈ గృహాల్లో ఉంటావు, వీటిలో ఉంటుంటావు, కానీ ఆ ఆశల్లో నీవు ఉండవు. నేను ఇప్పుడు ఆపేక్ష కలిగి ఉన్నట్లయితే ప్రమాదంలో పడిపోతాను. అదేంటంటే ఆ రోజుల్లో ఒకరోజు ప్రయాణం కాబట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏమిటి చెప్పండి? 30 సంవత్సరాల సమయం ఇచ్చారు మనకి. ఆయన నమ్మనిస్తాడు. అంటే జాబ్ అంటే 3 గంటలు, ఇప్పుడు 30 సంవత్సరాలు. అందుకనే 3.5 సంవత్సరము అది ఎవరికి? యూదులకి ఇచ్చాడు ఆయన. యూదులు అందుకనే మోషే వచ్చినప్పుడు శ్రమకాలంలో 1,44,000 మంది యూదులు మాత్రమే రక్షించబడతారు. అందుకనే దీన్ని మనిషి కుమారుని దినమంటారు. అందుకనే మొదటి రాకడలో ఆయన 33.5 సంవత్సరం ఉన్నాడు. 33.5 సంవత్సరాలు. ఇప్పుడు కూడా ఖచ్చితంగా 33.5 సంవత్సరాలే. అందుకనే దీన్ని మనిషి కుమారుని దినం అంటారు. అందుకని ఇప్పుడు మనకి ఈ గద్దింపుకి 30 సంవత్సరాలు వధువు ఎత్తబడిపోద్ది, కొనుక్కోబడుతుంది. ఆ 3.5 సంవత్సరము శ్రమకాలం, భయంకరమైన శ్రమలు మోషే. అందుకనే 33.5 రక్షణ శ్రమలు. ఒకే దినములో 2 కార్యాలు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఒకే దినములో 2 కార్యాలు. ఇప్పుడు నీవు కూడా తప్పించుకునే సమయం ఇదే. కాబట్టి మోషే ఏలియాలకు రాబోతున్నారు. అందుకని వేకు చుక్క వర్తమానం తత శ్రమకాలమే ఉంది. ఇప్పుడు కనుక నువ్వు కనుక ఈ వర్తమానం కనుక పట్టుకోకపోయినట్లయితే, ఈ వర్తమానాన్ని విశ్వసించి కనుక నువ్వు రక్షించబడకపోయినట్లయితే, బయటికి రానట్లయితే, ఇక మోషే ఏలియాలు ఆ కాలంలో అనగా ఆ శ్రమకాలంలో నువ్వు విడిచిపెట్టబడ ఉంటావు. అందుకనే అప్పట్లోలాగా అప్పుడు ఏంటంటే శరీరాన్ని బట్టి రక్షించాడు. అప్పట్లో నోహు నీతిమంతుడు కాబట్టి అతనిలో వాళ్ళు ఆ శరీర సంబంధులు అతనికి సంబంధించిన వారు కాబట్టి శరీరాన్ని బట్టి రక్షించబడ్డారు ఆ రోజుల్లో. అబ్రాహాము నీతిమంతుడు, అబ్రాహాముకి వాగ్దానం చేశాడు ఆయన, లోతుకి ఏ వాగ్దానము చేయలేదు.
కాబట్టి అబ్రహాము నీతిమంతుడు కాబట్టి, అబ్రహాము యొక్క బంధువుడు కాబట్టి లోతు అబ్రహామును బట్టి రక్షించబడ్డాడు. ఎప్పుడైతే వాని క్రియలను బట్టి రక్షించబడతారు. హల్లెలూయా. అందుకనే ఇప్పుడు ఏ విధంగా రక్షించబడతారు చెప్పండి. ఒక గృహం ఉందనుకోండి, ఆ ఇంట్లో భర్త నీతి సమాధాన పరిశుద్ధాత్మేంద్రులు ఆనందం కలిగి ఉండాలనుకోండి, ఆ ఇంటి యజమాని వెళ్ళిపోతాడు. మిగతా వాళ్ళు అవి కలిగి లేకుండా, ఆ మాట వినకుండా, నా జీవితం నా ఇష్టం అని ఆ గద్దింపుని, ఈ వర్తమానం గద్దింపుని పట్టించుకోకుండా ఉండాలనుకోండి, విడిచిపెట్టబడతారు. అయ్యో భర్తను తీసుకెళ్ళిపోతే కుటుంబంతో విడిచిపెట్టబడుతుంది కదా, వాళ్ళు బాధపడిపోతారేమో. ఏముండదు ఆయనకి. పరిశుద్ధులు కావాలి, ఆయన రాజ్యముగా ఉన్నవారు కాదు, వాళ్ళని తీసుకుపోతారు. లేదు అదే గృహములో భార్య మంచి భక్తిపరురాలుగా ఉండి, క్రియలు కలిగి ఉండి, నీతి సమాధానం పరిశుద్ధాత్మేంద్రుల ఆనందం కలిగి ఉందనుకోండి, ఆవిడని తీసుకెళ్ళిపోతారు పైకి. మిగతా వాళ్ళు విడిచిపెట్టబడతారు. కారణం ఎందుకంటే వాళ్ళలో నీతి లేదు, సమాధానం లేదు, పరిశుద్ధాత్మ ఆనందం లేదు, సర్వశక్తిమంతుని భయం లేదు. ఆ గద్దింపు నిర్లక్ష్యం చేశారు, ఆ గద్దింపు ప్రకారం నడవలేదు. అందువల్ల వాళ్ళు విడిచిపెట్టబడతారు. అందుకని బైబిల్ చెప్తుంది, ఒకరు కొనుకోబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. తిరగలిద్దరు విసురుతూ ఉన్నట్లయితే, ఆ ఇద్దరు విసురుతున్నారు కదా అని ఒకరిని తీసుకెళ్ళిపోయామనుకోండి, ఇంకొక ఆవిడ విసరడానికి ఇబ్బంది పడిపోద్ది, ఇంకొక ఆవిడకి ఆ తిరగలు విసరడానికి కష్టమైపోద్ది, బాధపడిపోద్దేమో అని ఆవిడని కూడా ఉంచుడు ఆయన. ఆవిడ బాధపడని కష్టపడని ఏమైనా అయిపోయి, ఎందుకంటే అవి శ్రమలో పడిపోని. కానీ ఈమె మాత్రమే నీతి సమాధానం పరిశుద్ధాత్మేంద్ర ఆనందం కలిగి ఉంది కాబట్టి ఆమె తీసుకు. మంచం మీద ఇద్దరు ఉంటారు, వాడు భార్యాభర్త కావచ్చు, లేకపోతే తండ్రి పిల్లలు కావచ్చు, లేకపోతే పిల్లలు లేకపోతే తల్లి లేకపోతే బిడ్డ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇద్దరు మంచం మీద ఉంటారు, ఒకరు కొనిపోబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. ఆయన అంటే ఎవరు పరిశుద్ధులు, అతి పరిశుద్ధులో వాళ్ళు వెళ్ళిపోతారు. అతి పరిశుద్ధులు అంటే ఎవరు? నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందం ఎవరు కలిగి ఉంటే వాళ్ళే అతి పరిశుద్ధులు, వాళ్ళు వెళ్ళిపోతారు. మిగతా వాళ్ళు విడిచిపెట్టబడతారు. ఎందుకంటే ఆయన తీసుకుని వెళ్ళే. అందుకని బైబిల్ చెప్తుంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు ఆయన చూస్తారు. నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందం ఎవరు కలిగి ఉంటారు? వాళ్ళు హృదయ శుద్ధి కలిగి ఉన్నట్లు లెక్క. ఆ హృదయ శుద్ధి గలవారు వెళ్తారని అన్నారు, కానీ ఒకరు నమ్ముకుంటే సార్ కుటుంబంలో వాళ్ళు అందరూ వెళ్ళిపోతారని చెప్పలేదు బైబిల్లో. మీకు అర్థమైందా? పొలములో దున్నుతూ ఉంటారు, పొలంలో పంట వేస్తూ ఉంటారు. ఇద్దరు పొలములో ఉంటే ఒకరు కొనిపోబడతారు, ఒకరు విడవబడతారు. అలాంటి సమయంలో మనం ఇప్పుడు ఉన్నాం. ఆయన హల్లెలూయా హల్లెలూయా. మా భార్య మారలేదు కదా, మారాక చూద్దాంలే. మా భర్త మారలేదు కదా, మారాక చూద్దాంలే. అప్పుడు ఇద్దరం కలిసి చేద్దాంలే, ఇద్దరం కలిసి ప్రార్థనకి వెళ్ళిపోదాంలే, ఇద్దరం కలిసి నడుద్దాంలే, ఇద్దరికి వెళ్ళి మార్కెట్కి వెళ్దాంలే. నువ్వు ఇక్కడ లోకంలో మార్కెట్కి ఇద్దరు కలిసి వెళ్ళొచ్చు, ఇద్దరు కలిసి చర్చికి రావచ్చు, ఇద్దరు కలిసి లేకపోతే ప్రార్థించుకోవచ్చు, ఇద్దరికి చేయొచ్చు, ఇద్దరు కలిసి నడుస్తూ ఉండవచ్చు. కానీ ఇద్దరు హృదయ శుద్ధి కలిగి ఉంటే మంచిదే. కానీ ఒకరు హృదయ శుద్ధి కలిగి ఉండి ఒకరు నీతో అలాగే నడుస్తూ వస్తూ ఉండి ఆ హృదయ శుద్ధి లేకపోతే మాత్రము ప్రమాదంలో పడిపోతారు, అపాయంలో పడిపోతారు. అందుకనే రేపు శ్రమ కాలంలో అపాయములు అనేక సంఘాలు పడిపోతాయి, శ్రమకాలంలో పడిపోతాయి. అసలు ఎప్పుడు వచ్చాడో, ఎప్పుడు తీసుకుని వెళ్ళాడో ఈ సంఘ శాఖలకు కానీ వధువు సంఘాల్లో వాళ్ళకి కానీ తెలియదు. ఎందుకు తెలియదు అంటే, వధువు సంఘాల్లో చాలామంది దుర్బోధుల్లో ఉన్నారు. ఈనాడు ఈ వర్తమానమును పట్టించుకోకుండా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అందువల్ల ఆయన వచ్చాడు, ఇప్పుడు ఆయన తీసుకుని వెళుతున్నాడని నమ్మని వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని ఎప్పుడు వచ్చాడు, ఎప్పుడు తీసుకుని వెళ్ళాడు ప్రపంచానికి తెలియదు, అది ఎరగదు. అందువల్ల ప్రియులారా, విడిచిపెట్టబడిన వారి పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు గద్దింపును తిరస్కరించారు. ఈనాడు కూడా వధువు సంఘాలు చాలామంది ఏం చేస్తున్నారు చెప్పండి? గద్దింపుని తిరస్కరిస్తున్నారు, త్రోసివేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ప్రమాదంలో పడతారు. అప్పుడు వీళ్ళు ప్రమాదంలో పడిపోయి మత్స్యాగ సంఘాల వాళ్ళు, బాప్టిస్ట్ సంఘంలో ఉన్నవారు, నూతన సంఘంలో ఉన్నవారు, పెంతెకోస్తు సంఘంలో ఉన్నవారు, రకరకాల సంఘాల్లో ఉన్నవారు అందరూ కూడా ఈ ప్రమాదంలో పడిపోతారు. ఈ ప్రమాదంలో పడిపోయినప్పుడు వీళ్ళందరూ అరుస్తారు. మత్స్యాగ సంఘంలో వీళ్ళందరూ కూడా, అయ్యా మమ్మల్ని కనికరించు, ఎక్కడ త్రాగడానికి నీరు కనబట్టలేదు,
అయ్యా మమ్మల్ని కనికరించు, ఎక్కడ ఆహారం లేదు, నీరు లేదు, ఏమీ లేదు, అయ్యా మమ్మల్ని కనికరించు. ఈ వడగండ్లు తట్టుకోలేకపోతున్నాం, ఈ భూకంపాలు తట్టుకోలేకపోతున్నాం, చాలా భయంకరమైన పరిస్థితి. ఎక్కడ చూసినా వ్యాధులే. ఇప్పుడు కంటే ఇంకా ఆ యొక్క శ్రమకాలం ఇంకా ఘోరముగా ఉంటుంది పరిస్థితి. అప్పుడు రక్షించేవాడు ఎవరు ఉండరు. నాకేం పర్లేదులే, మా భర్త ఉండాడని నువ్వు అనుకోవచ్చు, నాకేం పర్వాలేదులే, మా వాళ్ళు ఉండాలని అనుకోవచ్చు, నాకేం పర్వాలేదు, ధనం ఉందలే, పర్లేదని నువ్వు అనుకోవచ్చు. అందుకని లౌకిక సంఘము గుడ్డిది, నాకేమి కొదువు లేదు అనుకుంటుంది. లోకరీతిగా దానికి ఏమి కొదువు లేదు, అన్నీ ఉన్నాయి దానికి, కానీ ఆత్మీయంగా లేదు దానిలో. లోకరీతిగా నాకు అన్నీ ఉన్నాయి, సర్వశక్తిమంతుడు బాగా ఆశీర్వదించాడు, నాకు అన్నీ ఉన్నాయి, అందరు ఉన్నారు, నా వాళ్ళందరూ ఉన్నారు, నాకు అంతా బాగుంది అనుకుంటుంది లౌకిక సంఘం. కానీ ఆత్మీయంగా భక్తి లేదు, ప్రార్థన లేదు, ఆయన లేడు. ఈ విడిచిపెట్టబడిన వారంతా కూడా రేపు ఆ యొక్క శ్రమకాలంలో మొరపెడతారు, కేకలు వేస్తారు, ఆ శ్రమను తట్టుకోలేక. అందుకని భయంకరమైన మహాశ్రమలవి. ఆ శ్రమలను తట్టుకోలేక కేకలు వేస్తారు. అప్పుడు విడిచిపెట్టబడినటువంటి ఆ కుటుంబంలో భర్త కేకలేస్తుంటాడు, భార్య కేకలేస్తూ ఉంటుంది, పిల్లలు కేకలేస్తూ ఉంటారు, ఒకరినొకరు రక్షించుకోలేరు. బంధువులు కేకలేస్తూ ఉంటారు, బామర్ది కేకలేస్తూ ఉంటాడు, నా తోడోళ్ళు కేకలేస్తూ ఉంటాడు. అన్ని తోడుకోవడంలో రకరకాలుగా, లేకపోతే బంధువులు, ఆ ఊళ్ళో వారు అందరూ కేకలేస్తూ ఉంటారు ఆ శ్రమకాలం. కానీ ఆయన ఏమాత్రము కూడా కనికరపడ్డాడు. అందుకని బైబిల్ వాక్యం చెప్తా ఉంది, వాళ్ళు అంటారంట, నీ నామమున మేము అద్భుతాలు చేయలేదా, నీ నామమున మేము మహత్కారాలు చేయలేదా, ప్రవక్త వర్తమానం ప్రకటించలేదా, తత్వాన్ని ప్రకటించాం కదా, నీ నామం మీదే అద్భుతాలు చేసాం, మహత్కారాలు చేసాం అని ఈ పాస్టర్లందరూ కూడా, ఈ సంఘాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ శ్రమకాలంలో విడవబడి కేకలు వేస్తారు. వాళ్ళు చేసిన కార్యాలన్నీ కూడా ఆయన చెప్తుంటారు, మీకోసం అలా చేసామయ్యా, ఎలా చేసామయ్యా, ప్రతి వీధిలో మీటింగ్ పెట్టాం, మేము ఆనంద వార్తలో మీటింగ్ పెడితే ఎన్నో లక్షల మంది వచ్చేసారు, కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఆ మీటింగులు పెట్టాం, కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి ఆ యొక్క జనాన్ని తీసుకురావడం కోసము, భోజనాల కోసం, వాటి కోసం, వీటి కోసం బోర్డు ఖర్చు పెట్టేశాం. నీ నామమున మేము దాన ధర్మాలు చేసాం, నీ నామమున అనేక వేల మందికి భోజనాలు పెట్టాం, కోటాలు పెట్టాం, అవి పెట్టాం, ఈ పెట్టాం. ఈ సంఘాల వాళ్ళందరూ కూడా అనేక మంది ఆ శ్రమకాలంలో చెప్తారు. కానీ 7 ముద్రల గురించి ప్రసంగించాను, 7 సంఘాల గురించి ప్రసంగించాను, అతీతమైన మేఘం గురించి కొన్ని వారాలు బోధించాను నేను. ఈ విధంగా అనేక మంది అనేక రీతిలుగా చెప్తారు. కానీ ఆయన అంటున్నాడు, అక్రమము చేయవారులారా మీరెవరో నేను ఎరుగను. అలాంటి భయంకరమైన పరిస్థితి రేపు శ్రమకాలంలో రాబోతాం. నీవైతే మధ్య ఆకాశంలో పెండ్లి విందులో ఉంటావు ఆయన. అందుకనే మనము వెళ్ళిపోయిన తర్వాత భూమి మీద జరిగేది అది. కాబట్టి శ్రమకాలానికి ముందు మనం ఉన్నాం. జల ప్రళయానికి ముందు నోహు కుటుంబం ఉంది, అగ్ని వర్షం కురవకు ముందు లోతు కుటుంబం బయటకు వచ్చేసింది. వాళ్ళు బయటకు వచ్చేసారు నోహు కాలంలో, అనగా ఓడలోకి వెళ్ళారు. ఇప్పుడు మనం పైకి కొనుకోబడే సమయం. పైకి కనుక కొనుకోబడకపోతే ఇక శ్రమలో ఉండడమే, ఓడలోకి వెళ్ళకపోతే ఉకృతిలో ఉండడమే, సొదొమ గొమొర్రా విడిచిపెట్టకపోతే అగ్నిగంత కాల్చి అది కాల్చివేయబడమే. అందుకనే ఇప్పుడు నువ్వు నశించడమో రక్షించబడడమో రెండే నీ ముందున్నాయి. ఇప్పుడు వస్తే ఆయనతో పాటు పైకి రావడం, విడిచిపెట్టబడితే పాపులతో పాటు ఇక నువ్వు నశించి నిత్య శిక్షకు వెళ్ళిపోవడం, నరకానికి వెళ్ళిపోవడం. ఇంకా అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అందుకనే మనం ఉన్నటువంటి కాలము చాలా భయంకరమైన కాలము, భయంకరమైన సమయంలో ఉన్నాం కనుక ఇప్పుడు నీవు దాన్ని తప్పించుకునే సమయం ఇదే. ఆ తప్పించుకోవడం కోసమే ఈ తెల్లవారుజామున ఆయనే దావీదు నక్షత్రముగా, దావీదు షాలేము రాజుగా ఆయన వచ్చి ఇప్పుడు మనం తప్పిస్తూ ఉన్నాడు. ఆనాడు లోతు మీద ఆయన కనికరపడ్డాడు, అలాగే నోహు కుటుంబం మీద కృప చూయించాడు. ఈనాడు ఇప్పుడు నీ మీద కూడా ఆయన కనికరపడ్డాడు, నీ మీద కృప చూయించాడు. కాబట్టి ఇప్పుడు నిన్ను ఆయన బయటికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు, ఆయన పైకి రమ్మని గద్దిస్తూ ఉన్నాడు. ఈ గద్దింపుని నిర్లక్ష్యం చేసినట్లయితే నీవు కూడా మత్స్యాఖ వాళ్ళతో పాటు ప్రమాదంలో పడిపోతావు, శ్రమల్లో పడిపోతావు. నీవు కూడా గద్దెంపు నిర్లక్ష్యం చేసి పట్టించుకోకుండా లోక సహవాసాలు, లోక స్నేహాలు కలిగి, బంధువులు సహవాసాలు కలిగి నీవు వాళ్ళతో పాటు కలిసి తిరుగుతూ వాక్యాన్ని మీరిపోయి వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు మా అక్క, మా బావ, మా వదిన అనుకుంటూ
ఈ మత్స్యాగ సంఘాల వాళ్ళతో అన్నిటితోటి మిళితమైపోయి వాళ్ళ కార్యాలను పాలు పొందుతూ వాక్యాన్ని కనుక మీరిపోయినట్లయితే, ప్రార్థన సరిగా లేకుండా నీవు వాక్యమును ధ్యానించకుండా వాక్యాన్ని మీరిపోయి నీవు ఈ గద్దింపుని నిర్లక్ష్యం చేసినట్లయితే ఆ ప్రమాదంలో పడిపోతావు. అప్పుడు నువ్వు కేకలు పెట్టి అరిచినా కానీ ఏడ్చినా కానీ నీవు రక్షించబడవు. అప్పుడు ఆయన నవ్వుతాడు. నువ్వు భయపడడం చూసి ఆయన అపహాస్యం చేస్తాడు. అందుకని గొప్పవారు, గనులు, ప్రధానులు, అధ్యక్షులు, ఉన్నతమ స్థానాల్లో ఉన్నవారు, కోటీశ్వరులు అందరూ కూడా భయపడే ఒక సమయము అదే శ్రమకాలం. అప్పుడు వారు అనుకున్నారు, మా బోధలు మమ్మల్ని రక్షిస్తాయి, మా సంఘాలు మమ్మల్ని రక్షిస్తాయి, మా కుటుంబం మమ్మల్ని రక్షిస్తుంది, లేకపోతే మా డబ్బు మమ్మల్ని రక్షిస్తుంది, మా ఆస్తులు మమ్మల్ని రక్షిస్తాయి, మేము కోటీశ్వరులు, ఈ ప్రపంచంలో నాకు పెద్ద అధికారం ఉంది, పెద్ద బలం ఉంది, ప్రపంచం అంతా నాకు తెలుసు, నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు, చాలామంది లోకమంతా నాకు తెలుసు, వాళ్ళందరూ నాకుండగా నాకేం భయం లేదు అనుకున్న వాళ్ళందరూ కూడా రేపు ఉగ్రతలో భయపడిపోతారు. రక్షించేవారెవరు ఉండరు. మేము మీ నాన్న వెళ్ళిపోతే నువ్వు విడిచిపెట్టబడతావు. అప్పుడు ఏడుస్తావు. నువ్వు నరకానికి వెళ్ళిపోతే నీ తల్లిదండ్రుల పైకి వెళ్ళిపోవచ్చు, లేకపోతే నీ భర్త పైకి వెళ్ళిపోతే నువ్వు పాతాళానికి వెళ్ళిపోవచ్చు. అందుకనే ప్రియులారా, ఒకరి ఇంట్లోనే కొంతమంది పైకి వెళ్ళిపోతే కొంతమంది విడిచిపెట్టబడి ఉగ్రతలోకి వెళ్ళిపోవచ్చు. చెప్పలేం. అంతా కూడా ఆయన కృప మీద ఆధారపడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృప కనికరమే. ఇదే కడవరి కృప. కాబట్టి పిల్లరా, ఈ సమయములో ఆయన నిన్ను గద్దిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మాటకు లోబడు, తైలాభిషేకం పొందుకో. ఇది పునరుద్ధార సంబంధమైన అభిషేకము, ఆనంద తైలము. ఇది ఈ సమయంలో నీవు ఆయనందే ఆనందించు. ఈ రక్షణ బట్టి ఆనందించు, ఈ కృపను బట్టి ఆనందించు. ఈ కాలంలో నిన్ను ఉంచినందుకు ఈ కాలాన్ని గ్రహించేలాగా. మిగతా వాళ్ళకి ఏ కాలంలో ఉన్నారు, ఎక్కడున్నారు ఏంటో తెలీదు. వాళ్ళు అలా సువార్త బోధించుకుంటూ ఉంటారు వాళ్ళు. మనకైతే ఏ దినములో ఉన్నామో, ఏ జాములో ఉన్నామో, ఏ గడిలో ఉన్నామో, మనం ఎక్కడున్నామో, ఈ పరిచర్య ఏమిటో, ఉగ్రతుడు తప్పించుకునేదని, ఇది తెల్లవారుజామని, ఇది ఎరిగి ఉన్నటువంటి కాలంలో మనం ఉన్నాం. హల్లెలూయా. మిగతా వాళ్ళందరూ ఏమనుకున్నారంటే, ఇప్పుడు పాపులందరూ ఏమనుకున్నారంటే, ఇది మంచి కాలంరా, ఇది చాలా మంచి కాలం, పాపం చేయడానికి బాగా అనుకూలంగా ఉంది. సెల్ ఫోన్లు ఏంటి, టెక్నాలజీ ఏంటి, అదేంటి, అదేంటి చాలా గొప్పగా ఉంది. ఇంతకుముందు ఈ డబ్బు ఉండేది కాదు, ఇంతకుముందు ఇలాంటి వస్త్రాలు లేవు, ఇలాంటి టెక్నాలజీ లేదు, అది లేదు, ఇది లేదు. ఇంతకుముందు కంటే మేము ఎంతో బాగున్నాం. ఇంతకుముందు దినాల కంటే ఇప్పుడు మా పరిస్థితి ఎంతో బాగుంది. మా కార్లు ఉన్నాయి, బళ్ళు ఉన్నాయి, విమానాలు వెళ్తున్నాం, వీటిల్లో వెళ్తున్నాం, చాలా బాగుందని ప్రపంచం అంతా అనుకుంటా ఉంది. పిల్లారా, ఆ 3.5 సంవత్సరం శ్రమకాలం అయిపోయింది. ముగింపులో ఆర్మగెద్దోన్ యుద్ధం అనేది వస్తుంది, 3వ ప్రపంచ యుద్ధం. ఆ సమయంలోనే అణుబాంబులు ఉపయోగించబడతాయి. ప్రపంచం చాలా వరకు నాశనం అయిపోద్ది, కొద్ది మంది మాత్రమే మిగులుతారు. పిల్లారా, ఆ తర్వాత 1000 ఏళ్ల పాలన ఆరంభమవుతుంది. భూమి మీద పాపం అనేది ఉండదు, ఎందుకంటే అపవాది బంధించబడతాడు. కాబట్టి పిల్లారా, ఈ చివరి సమయంలో ఈ తెల్లవారుజామున గద్దిస్తూ ఉన్నాడు ఆయన, లోకం నుండి వెలుగులోకి వచ్చేయమని. ఇప్పుడు నీవు బయటకు వచ్చే సమయం ఇది, వెలుగులోకి వచ్చే సమయము ఇదే. ఇప్పుడు ఈ గద్దింపుని నిర్లక్ష్యం చేసి, ఇప్పుడు ఈ మాట వినకుండా, ఇప్పుడు సర్వశక్తి, ఇది నా మాట కాదు, నీ మాట కాదు, ఇది సర్వశక్తిమంతుని మాట. ఈ మాటను విడిచిపెట్టేసి నిర్లక్ష్యం చేసి, ఇప్పుడు ఏమవుతుందిలే, అందరికి తెలియదు, అన్ని సంఘాలు, బోర్డు సంఘాలు ఉన్నాయి ప్రపంచంలో, వాళ్ళందరికీ తెలియంది, ఈయనకే తెలుసా, ఈ సంఘానికే తెలుసా, ఈ సమాజానికే తెలుసా, అనేక మంది అనేక రీతులు కానొచ్చు. అవును, కొద్ది మందికే తెలుస్తుంది వాక్యం. ఆనాడు నోహు కుటుంబానికి తెలుసు, ఆనాడు లోతు కుటుంబానికి తెలుసు, ఆనాడు రాహాబు స్త్రీ కుటుంబానికి తెలుసు, ఈనాడు మనకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ వర్తమాన ప్రపంచంలో వధువు, నిజమైన వధువు ఎక్కడ ఉన్నా
ఆమె పట్టుకుంటుంది ఆమె కొరకే. పిల్లారా, ఈ వర్తమానము నీ కొరకు, నీవే ఆయన వధువి కాబట్టి పిల్లారా, ఇది తప్పించుకునే సమయం ఇది. ఆయనకి లోబడు, లోతు వలె లోబడి నడువు, నోహు వలె లోబడి ఓడలోకి వెళ్ళు, లోతు వలె లోబడి వెలుపలికి రా. నీ లోబడడం అంటే వాక్యానికి లోబడి నడవడమే, ఆయన మాటకు లోబడి నడవడమే. ఆయన మాటకు లోబడ్డాడు. వెనకటి తట్టు తిరగొద్దంటే వెనక తట్టు తిరగకుండా ఉన్నప్పుడు లోబడడం అంటారు. అంటే ఆయన ఏం చెప్పాడు దాన్ని చేసినప్పుడే లోబడినట్లు లెక్క. దాన్ని చేయకుండా ఆయన ఒకటి చెప్తే నువ్వు ఇంకోటి చేసి ఇలా ఈ చెవులు ఆలకించి వారం రోజులు పాటించి నెల రోజులు అలా ఉండి మరలా మామూలుగా నువ్వు పడిపోతున్నావు అంటే ప్రమాదం పడిపోతావు. స్థిరముగా ఉండే సమయం ఇది, కదల్చబడకుండా ఉండే సమయం ఇది. ఎవరు ఏమి చెప్పినా నీ విశ్వాసము, ఎత్తబడే విశ్వాసము కదల్చబడదు. ఎన్ని శోధనలు వచ్చినా, ఒడిదుడుకులు వచ్చినా నీ కుటుంబంలో నీ విశ్వాసము కదిలిపోదు. స్థిరముగా దీని మీదే నిలబడతావు, వాక్యం మీదే. ఎందుకనంటే రక్షించబడే సమయం ఇదే కాబట్టి ఆయన నామరుస్తారు. చాలా సంఘాల్లో కూడా రెండవ రాకడ గురించి చెప్తున్నారు కదండి. చెప్పొచ్చు, కానీ వాళ్ళు రెండవ రాకడలో లేరు. కానీ మనం రెండవ రాకడ సమయంలో మనం ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఆయన మన మధ్యనే ఉన్నాడు. ఆయనే నిన్ను రక్షించేటువంటి, అందుకని ఆయనే దావీదు కేడము. అందుకని తెల్లవారు వేకుచుక్క మీ హృదయాల్లో ఉదయించిందని బైబిల్ చెప్తా ఉంది. ఈనాడు అది నెరవేర్చబడింది కనుక వేకు నక్షత్రం నీ హృదయంలో ఉదయించింది. ఆ ఉదయించడం అంటే నువ్వు నీతి సమాధానం, ఆయన ఒక్కడైనా విశ్వసించి నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఆనందం కలిగి ఉన్నప్పుడు నీ హృదయంలో ఆ నక్షత్రం ఉన్నట్లు లెక్క. ఆయన హల్లెలూయా. అందుకని వర్తమానం ఏమిటి చెప్పండి? ఆయన సన్నిధిలో నీతిమంతుడుగా, ఆయన సన్నిధిలో సమాధానం కలిగి, ఆయన యందు ఆనందించేలాగా నిన్ను నడిపించి పైకి తీసుకుని వెళ్ళి రక్షించే వర్తమానం ఆయన. హల్లెలూయా. కాబట్టి విడిచిపెట్టబడ్డావంటే గద్దింపుని నిర్లక్ష్యం చేసి ఆయన మాట వెనుక, ఆయన బోధన వెనుక నీవు వినినట్టు నటించి, నమ్మించి వినినట్టుగా అనుసరిస్తున్నట్టుగా ఇంట్లో వాళ్ళని నమ్మించి నటించి ఉన్నట్లయితే విడిచిపెట్టబడతావు, ప్రమాదంలో పడతావు. అప్పుడు నిన్నెవ్వరు కూడా రక్షించలేదు. అప్పుడు ఆయన నువ్వు అపాయంలో ఉండగా నవ్వుతాడే తప్ప, అపహాస్యం చేస్తాడు తప్ప నువ్వు భయపడుతున్నప్పుడు రక్షించడు. అలాంటి భయంకరమైన సమయం రాబోతా ఉంది. కాబట్టి ఇప్పుడు నీవు తప్పించుకునే సమయం ఇది. ఇంకో దినం అంటూ లేదు. అపోస్తలుడైన పౌలు తర్వాత 6 దినాలు, మరి 8వ దినము వేకుచుక్క దినం ఉంది. కానీ ఇప్పుడైనట్లయితే మోషే ఏలియాలు వస్తారు అంటే ఇక ఆయన యూదుల వైపు తిరిగిపోతాడు. ఇప్పుడు మనల్ని పైకి తీసుకుని వెళ్ళిన తర్వాత ఇక వర్తమానం యూదుల దగ్గరికి వెళ్ళిపోతుంది. అన్యుల దగ్గర ఉన్నది ఇక ఆల్రెడీ అన్యులకు సువార్త ద్వారా మూయబడింది. మన దగ్గర ఉంది ఇప్పుడు వర్తమానం. మిగతా సంఘాలు లేదు. ఎందుకంటే ఆ వర్తమానం అయిపోయింది, ఆ వర్తమాన కాలం అయిపోయింది. ఇంకా యూదుల వైపు ఆయన తిరిగాడనంటే మోషే ఏలియాలు ఇక వచ్చేస్తారు, యూదులను రక్షిస్తాడు. వారికి వాగ్దానం చేశాడు ఆయన. ఇక వారి కోసం ఆయన వస్తాడు. అప్పుడు శ్రమలు వస్తాయి. ఆ శ్రమల్లో మనం ఉండకుండా తప్పించుకునే సమయం ఇది. ఆ యూదులతోనే ఆయన మాట్లాడతాడు. ఆ సమయంలో యూదులకు మాత్రమే కృప ఉన్నది తప్ప ఇక అన్యులకి కృప ఇక ఉండదు. కాబట్టి ఇప్పుడు ఈ కృప దొరుకు కాలంలోనే, ఈ కడవరి కృప కాలంలోనే నీవు ఆయన వైపు తిరిగి ఆయన మీద మనసు కలిగి ఉండి ఆ రాజ్యాన్ని కోరుకుంటూ, నాయన ఈ లోకంలో నాకేమీ వద్దు నాయన, నీవే నాకు కావాలని ప్రార్థించుకుంటూ ఆయన యొక్క వైపే మనసుంచి ప్రయాణం చేసే కాలం ఆయన. హల్లెలూయా. లోకంలో ఎంత గొప్పగా, ఎంత అందముగా, ఎంత విలువైనవిగా కనబడినప్పటికీ కూడా ఆ భూ సంబంధమైన వాటి మీద నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మనసు పెట్టు. అవి విలువైన వాటిగా కనబడినప్పటికీ కూడా అవి నశించేవి. కాబట్టి నశించే వాటి మీద నువ్వు మనసు పెట్టుకోకుండా, ఆలోచన పెట్టకుండా, వాటి గురించి విచారించకుండా, వాటి గురించి ఆలోచించకుండా నీవు వాక్యమును ధ్యానించుకుంటూ, ఈ తెల్లవారుజాము వర్తమానమును ధ్యానించుకుంటూ, బైబిల్ చదువుకుంటూ ఈ యొక్క చివరి కాలంలో వాక్యమును ఆనందించు పైకి కొనిపోబడే సమయం. తల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం.